శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రాముడు లక్ష్మణ సహితుడై ప్రస్రవణ పర్వతం యొక్క గుహలో వర్షాకాలం అంతా కూడా ఉన్నాడు. వర్షాకాలం పూర్తయిపోయి శరత్కాలం ప్రారంభమైంది. ఆ శరత్కాలం ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఆ ఋతువు గురించి కొన్ని విశేషాలు చెప్తాడు. నిన్న మీకు నేను వర్ష ఋతువు యొక్క గొప్పతనం గురించి రామచంద్రమూర్తి భావనల్ని కాళిదాస మహాకవి ఎంత అద్భుతంగా వర్ణించి శ్లోక రూపంలో ఇచ్చారు అన్న విషయాన్ని మనవి చేయడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన వర్ష ఋతువు గురించి చెప్తూ రాముడు అంటాడు, జలం ప్రసన్నం కుముదం ప్రభాసం క్రౌంచస్వన శాలివనం విపక్వం మృదుశ్చ వాయు విమలశ్చ చంద్ర శంసంతి వర్ష వ్యపనీతకాలం అంటాడు. ఈ శరదృతు వచ్చింది అని గుర్తు ఏమిటి అంటే జలం ప్రసన్నం. వర్షాకాలంలో ఆ వరద నీరు కింద వస్తుంది కాబట్టి బురద బురదగా ఎర్రగా ఉంటాయి నీళ్లు. శరత్కాలం వచ్చేటప్పటికి నీళ్ళన్నీ కూడా మలినం లేకుండా చక్కగా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాయి. కుముదం ప్రభాసం. తామర పువ్వు నీటిలో పుడుతుంది కానీ వర్షధారల చేత కొట్టబడినప్పుడు చాలా శుష్కించిపోయినట్టు, అది వికసనాన్ని కోల్పోయి ముకుళించుకుపోయినట్లు కనపడుతుంది. అటువంటిది శరత్కాలం వచ్చేటప్పటికీ విశేషమైనటువంటి కాంతితో వికసించి ఉంది. క్రౌంచస్వన, క్రౌంచ పక్షులు సంతోషంగా కూస్తున్నాయి. శాలివనం విపక్వం. ధాన్యం పండేటటువంటి పొలాలన్నీ కూడా బాగా ఎదుగుదలకొచ్చి పంటకి సిద్ధం అవుతున్నాయి. మృదుశ్చ వాయు, వాయువు చల్లగా మెల్లగా వీస్తోంది. విమలశ్చ చంద్ర, శరత్కాలం కాబట్టి చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. శంసంతి వర్ష వ్యపనీతకాలం. ఆ శరత్కాలము ఇక ప్రారంభమైంది, వర్ష ఋతువు వెళ్ళిపోయింది అన్నదానికి గుర్తు. మనకి ప్రకృతిని ఆరాధించడం ద్వారా మనిషి మంచి గుణములను నేర్చుకుంటాడు. చిన్నతనంలోనే ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు తెల్లటి మేఘం కనపడుతుంది. అంతకుముందంతా మేఘాలు నల్లగా ఉంటాయి. అది వర్ష ఋతువు కాబట్టి. వర్ష ఋతువు అయిపోయి శరత్కాలం వచ్చిన తర్వాత కనపడినటువంటి తెల్ల మేఘం చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది ఆకాశంలో. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ మేఘానికి నమస్కారం చేయమనేవారు.
నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్న మేఘంని చూపించి దానికి నమస్కారం పెట్టంటుండేవారు. ఈవిడి ఆ మేఘానికి నమస్కారం పెట్టమంటుంది ఎందుకు అనుకునేవాడిని. వాల్మీకి రామాయణం పరిశీలిస్తే అందులో ఆ శరత్కాలం వచ్చిన తరువాత వర్షాకాలం వెళ్ళిపోయినప్పటి స్థితిని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అంటారు. లోకం సువృష్ట్యా పరితోషయిత్వా నదీస్తటాకాని చ పూరయిత్వా నిష్పన్న సస్యాం వసుధాం చ కృత్వా త్యక్త్వా నభస్తోయధరాః ప్రణష్టాః. మేఘాలు ఎంతో కష్టపడి ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని అంతటినీ పీల్చి తీయటి నీటిగా మార్చి లోకం సువృష్ట్యా లోకమంతా కూడా సంతోషించేటట్టుగా వర్షం కింద కురిపించేసి పరితోషయిత్వా తన దగ్గర ఏదుందో అది నేను ఏ స్వార్థం లేకుండా అందరికీ పంచిపెట్టేశానని వచ్చినప్పుడు బరువుగా వచ్చినటువంటి మేఘం తన దగ్గర ఉన్నది ఏ ప్రతిఫలం ఆశించకుండా లోకానికి అంతటికీ పంచిపెట్టి నీళ్లు ఇచ్చేసిన తరువాత తేలిక పడిపోయిన మనసుతో నాకు వాళ్ళు సత్కారం చేయాలి, సన్మానం చేయాలి, వాళ్ళు నన్ను గౌరవించాలి ఏమీ కోరుకోకుండా దూదిపించేలా తెల్లగా అయిపోయి అంత వేగంగా వెళ్ళిపోతుంది ఆకాశంలో. అంటే ఇచ్చేయడంలో తనకి ఏది భగవంతుడిచ్చాడో అది తిరిగి సమాజానికి ఇచ్చేసి ఏ ప్రతిఫలం కోరకుండా సంతోషంగా వెళ్ళిపోగలిగినటువంటి మహానుభావుల యొక్క ప్రతిబింబం మేఘం. అంతమంది మహాపురుషుల్ని ఒక్కచోట చూడాలి అంటే శరత్కాల మేఘంలో చూస్తారు. అంటే అంత నిస్వార్థంగా బ్రతకగలిగినటువంటి వారు. కాబట్టి నదీస్తటాకాని చ పూరయిత్వా నేను కురిసేసి వెళ్ళిపోతే తర్వాత నీళ్లుండవని నదుల్ని తటాకాల్ని కూడా నీటితో నింపేసి నిష్పన్న సస్యాం వసుధాంచ కృత్వా సస్యములన్నీ కూడా పెరిగేటట్టుగా చేస్తాయి. రెండు మహోపకారములు చేస్తుంటాయి. అందుకే మనకి కనుమ పండుగ నాడు పశుపూజ పక్షి పూజ అని చేస్తారు. గోపూజ పశుపూజ కాదు, అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, పక్షి పూజ పక్షి పూజ. గోపూజ సాక్షాత్ పరదేవత యొక్క పూజ. గోపూజని గోపూజ అంటారు తప్ప గోపూజని పశుపూజ కింద శాస్త్రములు చెప్పలేదు. భీష్మాచార్యులు వారు కూడా అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ గోవు యొక్క పూజ ఎంత గొప్పదో చెప్పాడు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. గోసేవ చేసేవాళ్ళు, గోవుల యొక్క పూజ చేసేవాళ్ళు, గోవుల యందు అంత ప్రేమతో ప్రవర్తించేవారు ఎవరున్నారో వారు తన ఇంటిలో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా పెడతాడో శరీర పతనం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి అంత తేలిగ్గా వెళ్ళిపోతాడు. కాబట్టి గోసేవ అంత గొప్పవి. అందుకే గోపూజని సాక్షాత్ పరదేవతా పూజ కిందే భావన చేస్తారు తప్ప గోపూజని పశుపూజగా భావించరు. పక్షి పూజ చేస్తారు కనుమనాడు. పశు పూజ ఏది అంటే వృషభ పూజ, ఎద్దుకు చేసేటటువంటి పూజ. నాగలి పెట్టి భూమిని దున్ని మనందరికీ అన్నం ఇస్తోంది కాబట్టి. పక్షికి పూజ దేనికి అంటే పక్షిది కృతజ్ఞతా లక్షణం. అది అంత ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది. అది పుట్టింది చెట్టు మీద పుట్టింది. ఎందుకనంటే తల్లి పక్షి గుడ్డు తీసుకెళ్ళి చెట్టు మీద ఉన్నటువంటి ఆ గూట్లో పెడుతుంది, అక్కడే పొదుగుతుంది, అక్కడే పిల్ల పుడుతుంది, అక్కడే పెరిగి పెద్దదవుతుంది, అక్కడి నుంచే ఎగిరి వెళ్ళి ఆహారాన్ని సముపార్జిస్తుంది, అక్కడి నుంచే మళ్ళీ అది కూడా ఒక చెట్టు మీద గూడు పెట్టుకుంటుంది, అది కూడా మళ్ళీ గుడ్లు పొదుగుతుంది, అది కూడా పిల్లల్ని కంటుంది. ఈ చెట్లు లేకపోతే నాకు జీవితం లేదు. చెట్టు నేను అవినాభావ సంబంధం. అందుకని పండు గుజ్జుని జీర్ణం చేసుకుంటాను తప్ప గింజని జీర్ణం చేసుకోను. గింజని జీర్ణం చేసేసుకుంటే ఇక మళ్ళీ చెట్లు రావని పక్షి గుజ్జు తిని గింజని మాత్రం రెట్ట కింద భూమి మీద వదిలిపెట్టేస్తుంది. ఆ వదిలిపెట్టేసిన గింజలు వర్ష ఋతువు వచ్చినప్పుడు ఆ నీటి చుక్క పడి అది మేఘం చేసేటటువంటి మహోపకారం. ఒక పక్షి గింజలు వదిలేస్తే మేఘం అంతటా వర్షాన్ని కురిపిస్తుంది.
ఆ నీటి చుక్క తగలగానే అంకురం అందులోంచి పైకొచ్చి మళ్ళీ మొక్కలు చెట్లు వస్తాయి. అంత కృతజ్ఞత కలిగిన పక్షిలా మేం కూడా ఎవరైనా ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకుని ప్రత్యుపకారం చేసే బుద్ధి మాకు కలుగుగాక అని పక్షిని కూడా పూజ చేస్తారు. అంటే దానిలో ఉన్న ఉత్తమ గుణాన్ని గుర్తించి శ్లాఘించడం ఈ జాతి యొక్క లక్షణం. కాబట్టి పక్షి పూజ కనుమనాడు వచ్చింది. కాబట్టి ఆ మేఘం ఎంత ఉపకారం చేసింది అంటే నిష్పన్న సస్యాం వసుధాంచ కృత్వా, భూమి అంతటా కూడా మొక్కలు పెరిగేటట్టు, సస్యములు పెరిగేటట్టు, పంటలు పండేటట్టు, విత్తనాల్లోంచి మొక్కలు వచ్చేటట్టు, భవిష్యత్ తరాలకి ఆహారం దొరికేటట్టు, ప్రత్యేకించి శం చతుష్పదే అంటారు. శం ద్విపదే అది వేదం యొక్క మాట. 2 కాళ్ళున్న ప్రాణులు ప్రశాంతంగా ఉండాలి అంటే అన్నం దొరకాలి, అన్నం దొరికితే ప్రశాంతంగా ఉంటారు. శం చతుష్పదే 4 కాళ్ళున్న ప్రాణులు సంతోషంగా ఉండాలి. వాటికి ఆహారం అవి గసవు తినాలి అంటే గడ్డి తినాలంటే గడ్డి మొలవాలి బాగా భూమి మీద. మొలిస్తే ఆ గడ్డి తినడంలో వాటికి ఉండే సంతోషం వేరు. మీరు ఎప్పుడైనా గోవుల్ని గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. మనం గడ్డి వేస్తే అవి తినేటప్పుడు కంఠాన్ని కొంతవరకు ఉంచి తింటాయి, కానీ వాటంతట అవి బీడులోకి వెళ్ళి గడ్డిని కొరికి తింటున్నప్పుడు అవి పొందేటటువంటి ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత సంతోషంగా తింటాయో. కాబట్టి అన్ని ప్రాణులకు అన్నం పెట్టేసింది మేఘం. ఇంతమందికి అన్నం పెట్టేసిన మేఘం ఎంత సత్కారం పొందాలి, ఎంతమంది కృతజ్ఞత పొందాలి, ఎంత పూజ పొందాలి. ఆ మేఘం రాకపోతే బ్రతుకు ఎక్కడుంది? కానీ ఇన్ని ఉపకారాలు చేసేసిన మేఘం నన్ను వీళ్ళందరూ చూస్తారో చూడరో అందుకని పగటిపూట వస్తాను అని ఇప్పుడు అందవు. ఏ రాత్రో వచ్చి కురిసేస్తుంది. కురిసేసి అది నభస్తోయధరాహ ప్రణష్టాహ, అది ఆ ఆకాశంలోంచి అదృశ్యమైపోయింది. అంటే వెళ్ళిపోయేటప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే తెల్లమబ్బు వెళ్ళిపోతున్నప్పుడు మీరు చూడాలి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో, దూజిపించి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. నల్లమబ్బు వచ్చేటప్పుడు అంత మెల్లగా వస్తుంది. అంటే బరువు నీటితోటి తీసుకొచ్చి కురిపించేసి తన దగ్గర ఉన్నదంతా లోకానికి ఇచ్చేసిన తరువాత నన్ను ఎవరు చూశారు, నాకెవరు సత్కారం చేశారని ఆగదు, వెళ్ళిపోతుంది. అందుకని శరత్కాల మేఘాన్ని చూడగానే నమస్కారం పెట్టరా, ఇది మహాపురుషుల లక్షణం. వచ్చినప్పుడు నేను ఇంత ఉపకారం చెయ్యడానికి వస్తున్నానని గర్వం లేదు, ఉపకారం చేసేటప్పుడు గర్వం లేదు, ఉపకారం చేసేసిన తర్వాత తననెవరో ఆదరించాలందుకని ఇక్కడ ఉందామన్న భావన లేదు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడు. అది మహాపురుషులు ఏమీ కోరుకోరు కాబట్టి వాళ్ళకి అట్లా అపేక్ష, ఏదో దొరకాలన్న భావన ఏమి ఉండదు. అటువంటి వారు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది? వాళ్ళందరినీ శరత్కాల మేఘంలో చూస్తారు, చూసి నమస్కరిస్తారు. అది రాముడి భావన. కష్టమంతా దాంది, సుఖమంతా మంది. నేను కష్టపడ్డానో అనకుండా వెళ్ళిపోతాను. చూసావా లక్ష్మణ, ఎంత గొప్పదో ఈ మేఘం. అది ఇంత ఉపకారం చేయడానికి వచ్చింది, నేను ఇంత గొప్పదాన్నని తన నోటితో ఎప్పుడూ అందం. ఎంత వినయంగా ఉంటుందో. అంత బరువుగా ఉన్న మేఘం ఏదో పైపైకి ఎక్కదు, బాగా కిందకి వేలాడుతున్నట్టుగా వస్తుంది. భర్తృహరి ఓ మాట అంటాడు, తరువులతిరసఫల భార గురుతగాంచు. చెట్లు పళ్ళు కాసినప్పుడు, కాయలు కాసినప్పుడు బాగా కిందకి వంగుతాయి బరువుకి. నిజానికి మేము ఇన్ని కాయలు కాసాం, ఇన్ని పళ్ళు కాసాం, గుత్తులుగానని చెప్పి కొమ్మలు పైకి ఎత్తి అహంకారంతో ఉండవు, బాగా తల దించి ఉంటాయి. అట్లాగే నింగి వ్రేలుచు అమృతమొసంగు మేఘుడు, వేలాడుతూ వస్తాయి మేఘాలు. ఆధారం ఏముంది? కింద నడవడానికి ఆధారమా? పైన ఏమైనా కొక్కేలేసి పట్టుకున్నారా? ఏమీ లేవు. వేలాడుతూ వచ్చి అంత ఉపకారం చేసి వెళ్ళిపోయే అమృతమొసంగు మేఘుడు. నీళ్ళు ఇస్తాయని లేదు భర్తృహరి, అమృతం ఇస్తున్నాయన్నాడు. అమృతం వా ఆపహ అంటుంది వేదం. ఎందుకనంటే ప్రాణాములు పోతున్నాయి అనుకోండి, ఏ కారణం చేతనైనా స్పృహ తప్పిపోతే పంచభూతాల్లో మట్టి చల్లండి, అగ్ని పట్టరండి,
గాలి వేయండి అనరు. కాసి నీళ్లు ముఖం మీద చిలకరిస్తే ప్రాణాలు మళ్ళీ వస్తాయి, స్పృహ వస్తుంది. అంటే అమృతము నీరే, నీరు మళ్ళీ పోతున్న ప్రాణాలని స్వస్థానమునకు చేరుస్తుంది. అటువంటి అమృతాన్ని ఇచ్చేటటువంటి మేఘం ఆకాశంలో వ్రేలాడుతూ వచ్చి అంత ఉపకారం చేసి వెళ్ళిపోయింది తప్ప నాకు ఇది కావాలని అడిగిందే లేదు. ఏ గర్వం లేదు, ఏ అతిశయం లేదు. కాబట్టి నింగివ్రేలుచు అమృతము సంగు మేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత. ఉన్నది కదా మా దగ్గర ఇంత గొప్ప లోకోపకారం చెయ్యడానికి కావలసిన పదార్థమని. నిజానికి బుధులు అంటే పండితులు, పండితులు అంటే శ్లోకాలు పద్యాలు వచ్చిన వాళ్ళని కాదు, పండాహ అంటే జ్ఞానం ఉన్నవారు ఉన్నారే వారు ఉద్ధతులు కారు, వాళ్ళు గర్వపడరు. జగతిని ఉపకర్తలకు నిది సహజ గుణము, లోకానికి ఉపకారం చెయ్యాలనుకునే వాళ్ళు ఇది నేర్చుకుంటే వచ్చేది కాదో, సహజంగా వస్తుంది. అది ఈశ్వరానుగ్రహం, అది రావడం. కాబట్టి జగతిని ఉపకర్తలకు నిది సహజ గుణము అంటాడు భర్తృహరి. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి ఆ వెళ్ళిపోతున్నటువంటి వర్షాకాలపు మేఘం తెలుపు రూపంలో వెళ్ళిపోతోంది. దాన్ని చూపించి ఇది ఎంత మహోపకారం చేసిందో. ఏమిటి తేడా రాముడికి మేఘానికి? రాముడు అంత సర్వశక్తి సంపన్నుడే, నేనింత సర్వశక్తి సంపన్నుడిని అండవు. సుగ్రీవుడికి ఆపదొస్తే మాత్రం కొట్టేద్దాం వాలి అంటే వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే వాలిని సంహరించేశాడు, పట్టాభిషేకం చేసేశాడు. తన భార్యని వెతకవలసి వస్తే వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది, 4 నెలలు పోయిన తరువాత వెతుకుదురుగానన్నాడు. ఇంత శక్తివంతుడు కేవలం ఒక పర్వత గుహలో ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు. తనకి ఇంత అస్త్ర సంపద ఉంది. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. రావణాసుర సంహారానికి ఉపయోగించిన అస్త్రం ఏదుందో అది రామాయణంలో రాముడి దగ్గర ఉన్న చాలా గొప్ప అస్త్రం మనం అని అనుకుంటాం. కానీ ఉత్తరకాండలో శత్రుఘ్నుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, రావణ సంహారం చేసిన అస్త్రం కన్నా గొప్ప అస్త్రం నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. అంటే అస్త్ర నిధి రాముడు. విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు అటువంటివి. ఆయనకున్నంత శక్తి ఇంకా ఎవరికీ లేదు. బ్రహ్మ స్వయంభూశ్చతురాననో వా, ఇంద్రో సురేంద్రో సురనాయకో వా, రుద్రో త్రినేత్ర త్రిపురాంతకో వా త్రాతుం న శక్త ఇది రామమధ్యం అంటారు హనుమ సుందరకాండలో. రాముడు ఎవరినైనా చంపేస్తానన్నాడా వాణ్ణి కాపాడడం ఇక ఎవరితరం కాదు, అంత శక్తివంతుడు. అయినా లోకాన్ని మర్యాద చేయడం కోసం, సకల భౌతహితము చేయడం కోసం, అన్నయ్య ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకుందాం తప్ప నీ దగ్గర అస్త్ర సంపద ఉందని లోకాన్ని పాడు చేసేస్తావా అని లక్ష్మణుడు అన్నాడని ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు నహార్హసి అన్నాడు కదూ అరణ్యకాండలో. ఒక్కడు తప్పు చేసినవాడు, సీతమ్మని ఎత్తుకెళ్ళినవాడు, వాణ్ణి వెతుకుదామన్నయ్య, వాణ్ణి శిక్షిద్దాం, అంతేగాని మనం ఎందుకన్నయ్యా లోకాన్ని ఆపదలోకి నెట్టడం అన్నాడని తనకి అంత అస్త్ర సంపదున్నా అంత సంయమనం పాటించాడు. తప్పించి ఎక్కడ ఉద్ధతికి లోను కాడు. ఏమిటి తేడా మేఘానికి రాముడికి? ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళే, ఇద్దరూ త్యాగమూర్తులే, ఇద్దరూ అంత నిండైన వాళ్ళే అని ఆ అదృశ్యమైపోతున్నటువంటి మేఘం ఉందే అది లక్ష్మణ ఎంత గొప్ప మేఘమో చూడు, ఎంత ఉపకారం చేసిందో చూడు అంటాడు. అందుకు ఆ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆ మేఘాన్ని చూపించి నమస్కారం చేయించి, ఓ లోకంలో ఇలా బ్రతికే వాళ్ళు కనపడితే మనం చెయ్యగలిగిన కనీస కర్తవ్యం వాళ్ళకి నమస్కారం చేయడం అని నేర్పారులో ఉందని నేను పెద్దవాడిని అయ్యాక అర్థమైంది నాకు. కాబట్టి అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత. లక్ష్మణ, ఇది రాజులు పరస్పరం కలహించుకోవడానికి, జైత్రయాత్ర చేసుకోవడానికి అనుకూలమైన సమయం. వాతావరణం చల్లగా ఉంటుంది కదూ, అందుకని దిగ్విజయ యాత్ర చేస్తారు. ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగం వా తథావిధం. కానీ నేను కూడా రావణ సంహారం కోసం ప్రయత్నం చెయ్యాలి, సీతమ్మని తెచ్చుకోవాలి. శరదృతు వచ్చేసింది, కానీ అసలు సుగ్రీవుడి జాడే లేదు.
ఎక్కడా సుగ్రీవుడు రావడం కానీ, వర్ష ఋతువు వెళ్ళిపోతోంది, 4 మాసముల తర్వాత అన్వేషణ చేస్తానన్నాను కదా, మనం ఎట్లా అన్వేషణ చేద్దామన్న దాని మీద వ్యూహరచన కానీ ఏమీ లేవు అంటాడు కదూ. ఆ లక్ష్మణస్వామి హనుమ తరచుగా రాముడి గురించి ఒక మాట అంటూ ఉంటాడు, రాముడు కాలవిత్ అంటుంటారు. రాముడికి ఎప్పుడు కాలంలో జరగవలసిన దాన్ని అంత జాగ్రత్తగా ప్రణాళిక చేస్తాడు. కాలము యొక్క విలువ తెలుసున్నవాడు రాముడు. కాబట్టి అసలు ఆ సుగ్రీవుడు కాలం గురించి పట్టింపేలేదు. శరదృతువు వచ్చేసింది, లోకమంతా ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా ఉంది, అసలు సుగ్రీవుడి జాడే లేదు. అనాదో హృతరాజ్యోయం రావణేన చ దర్శిత దీనో దూరగృహ కామి మాం చైవ శరణంగతః ఇత్యేతైః కారణైః సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరంతప. నేను అనాథని కదా లక్ష్మణ, నాకు అని రక్షకులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. సుగ్రీవుడు అనుకునే భావన అది. నేను తప్ప ఆయన ఆదుకునేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్తే అప్పుడు ఆదుకుంటాను తప్ప, ఏదో మాట ఇచ్చాను కదా అని వర్ష ఋతువు అయిపోగానే నేను గబగబా చేతులు కట్టుకుని వెళ్ళిపోవాలా. అందుకని అనాథ రాముడు, హృతరాజ్యో, ఎవరు ఆయన రాజ్యమును అపహరించారు కాబట్టి రాజ్యం లేదు ఇప్పుడు. రావణేన చ దర్శిత, రావణాసురుని చేత అవమానింపబడ్డవాడు. ఎందుకనంటే 10 మందికి చెప్పుకునే కష్టం కూడా కాదు. పోనీ అసమర్థుడో శక్తి లేనివాడు అంటే తనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటాడు. రాముడి లాంటి వాడు ఏమని చెప్పుకుంటాడు తనకు వచ్చిన కష్టం గురించి? కాబట్టి రావణేన చ దర్శిత దీనో, ఇది రాముడి దైన్యం. తనకింత శక్తి ఉంది, ప్రయోగించలేడు. లోకం ఏమైపోతుందో భయం. పోనీ తాను యుద్ధానికి వెడదామంటే మేమందరం ఉన్నాం కదా, మేము వస్తాం కదా, సీతాన్వేషణం చేస్తాం కదా అంటారు. తాను తొందరపడితే రాముడు తొందరపడ్డాడంటారు. వాళ్ళు తొందరపడతారా అంటే తొందరపడరు. కాలము యొక్క విలువ తెలుసుకుంటారా అంటే తెలుసుకోరు. ఇది కాలము యొక్క విలువరా, మనిషి కాలము యొక్క విలువ తెలుసుకొని ప్రణాళిక రచన చేయని వాడు కార్యసాధన చెయ్యలేడు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తాం? అది ఆయన దైన్యం. దూరగృహ, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను. కామి, భార్యని వెనక్కి తెచ్చుకోవాలన్న కోరికతో ఉన్నవాణ్ణి. మాం చైవ శరణంగతః, ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను కదూ. సుగ్రీవా నన్ను ఉపకారం చేసి ఈ కష్టంలోంచి గట్టెక్కించమని అడిగాను కదూ. ఇత్యేతైః కారణైః సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరంతప. అందుకని నన్ను తిరస్కరించి అవమానిస్తున్నాడు. ఈ కాలం అయిపోయినా ఇంకా రాలేదు అంటే ఏమనుకోవాలి? ఉపేక్షించాడు, పట్టించుకోలేదు. అప్పుడు అవమానమే కదా అని చెప్పి సకాలం పరిసంఖ్యాయ సీతాయాః పరిమార్గణే కృతార్థః సమయం కృత్వా దుర్మతిర్నావబుధ్యతే. ఆ సుగ్రీవుడు నాతో ఒప్పందం చేసుకున్నాడు, 4 నెలలు రామ, వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరదృతువు రాగానే సీతాన్వేషణం చేస్తానని. కానీ ఇప్పటి వరకు రాలేదు. అసలు సీతాన్వేషణానికి సంబంధించిన ప్రసక్తి లేదు. యావత్ భూమండలం వెతుకుతాను, స్వర్గం వెతుకుతాను, పాతాళం వెతుకుతానన్నాడు. ఎంతమంది కింకరులు ఉండాలి, ఎంత సైన్యం ఉండాలి, దానికి ఎంత వేగంగా వెళ్ళి రాగలిగిన వాళ్ళు ఉండాలి, ఏది ఎక్కడ గుర్తించాడు, ఎవరిని పిలిచాడు, ఏ సమావేశం పెట్టాడు, ఏమీ లేదు. ఏమీ లేకుండా కార్యాలు అయిపోవాలంటే ఎందుకు అయిపోతాయి? అవ్వాలంటే అసలు దానికి అందరినీ పిలవడం, కూర్చోబెట్టడం, మాట్లాడడం ఏదైనా ఉండాలా? ఏది లక్ష్మణ ఎవరిని పిలిచాడు, ఎవరిని కూర్చోబెట్టాడు? కాబట్టి ఎట్లాగవుతుంది సీతాన్వేషణం అని నా మాటగా సుగ్రీవుడికి వెళ్ళి చెప్పు అని లక్ష్మణస్వామితో అంటున్నాడు. అర్థినాం ఉపపన్నానాం పూర్వంచా వ్యుపకారిణాం ఆశాం సంసృత్యయోహంతి సలోకే పురుషాధమః. ఒక వ్యక్తి దగ్గర ఉపకారాన్ని పొంది మళ్ళీ ఆయనకి ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అసలు ప్రత్యుపకారం మాటే మరిచిపోయి ప్రవర్తించేవాడు ఎవరున్నాడో వాడిని ఈ లోకంలో పురుషాధముడు అని పిలుస్తారు. శుభం వా యది వా పాపం యోహి వాక్యం ఉదీరితం
సత్యేన పరిగృహ్ణాతి స వీర పురుషోత్తమ. అది పుణ్యమా పాపమా వదిలేయి లక్ష్మణ. నేను ఈ పని మీకు చేసి పెడతాను అని ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఆ మాటకి కట్టుబడి ఉండకుండా అప్పుడంటే అన్నాను కానీ ఇప్పుడు అది ఎట్లా కుదురుతుంది అన్నట్టుగా ఉదాసీన వైఖరితో ప్రవర్తించేవాడు ఎవరున్నాడో, ఆ కట్టుబడని వాడు ఎవరున్నాడో వాడు ఉత్తమ పురుషుడు కాళ్ళేడు. అలా కట్టుబడిన వాడు ఎవరున్నాడో అది ఉత్తమ పురుష లక్షణం. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు మహాప్రాజ్ఞుడు, చాలా విషయములు తెలుసున్న జ్ఞాని. అయినా ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎందుకు ఎక్కువ మాట్లాడేవాడు కాదు అంటే అనృత దోషం వస్తుందని మాట్లాడేవాడు కాదు. కాళిదాసు రఘువంశం చేస్తూ అంటాడు, ఆ రఘుమహారాజు గారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన ఎక్కువ ఎందుకు మాట్లాడడు అంటే అనృతం వస్తుందేమో, ఎవరితోనైనా ఏదైనా అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా చేద్దాంలేండి అని చెప్పి చెయ్యకుండా ఉంటే నాకు అసత్య దోషం వస్తుందని చెప్పి రఘువు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఆయన పరాక్రమంతో దిగ్విజయయాత్రలు ఎందుకు చేశాడు అంటే వచ్చిన ధనాన్ని త్యాగం చేసేయడానికి, దానం చేయడానికి. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అన్నాడు కాళిదాసు. ఈ 4 గుణముల చేత రఘువంత గొప్పవాడై వంశకర్త అయ్యాడు. ఇక్ష్వాకు వంశం రఘువంశం అని పిలువబడింది. అంటే అంతటి మహానుభావుడయ్యాడు. త్యాగాయ సంభృతార్థానాం, సంపాదించాడు దాచుకోవడానికి కాదు, ఏది సంపాదించాడో అది అట్లా మళ్ళీ దానం చేసేయడమే. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. అసత్య దోషం వస్తుందని అదే పనిగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. కీర్తి ఉండాలి మనిషికి. కీర్తి లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. ఒక వ్యక్తి కీర్తి లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం స్వర్గలోకం ఇస్తారు. అందుకే కీర్తి శేషులు అని పిలుస్తూ ఉంటారు. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీన్ భూపతపాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజిబాహాపటు శక్తిన్ యశమునం ధనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. యశమునం ధనురక్తియు, నాకు మంచి కీర్తి ఉండాలి అన్న కోరిక సత్పురుషుడికి సహజ లక్షణం. ఆయన ఎప్పుడూ కూడా నేను కీర్తివంతుడనై ఉండాలని కోరుకుంటాడు తప్ప నాకు అపకీర్తి రావాలని కోరుకోడు. అందుకే అంత జాగ్రత్తగా అంత నియమంగా సదాచారంతో బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అపకీర్తి స్పర్శ తగలడానికి వీల్లేదని. కాబట్టి అటువంటి లక్షణము ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళది. కాబట్టి రాముడు చెప్తున్నాడు, ఆడిన మాట తప్పడం, ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం దోషభూయిష్టమైనటువంటి జీవితం. కాబట్టి కృతార్థాః అకృతార్థానాం మిత్రాణాం న భవంతి తాన్ మృతానపి క్రవ్యాదాః కృతఘ్నాన్ నోపభుంజతే. ఎవరైతే ఇతరుల చేత ఉపకారమును పొంది తాను హాయిగా కావలసినటువంటి సంతోషాన్ని పొంది అవసరమైనప్పుడు మీకు నేను తిరిగి ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి అట్లా ప్రత్యుపకారం చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ప్రత్యుపకారం చెయ్యకుండా తప్పించుకు తిరిగిన వాడు మరణించిన తరువాత వాడి కళేబరాన్ని మృగాలు కూడా తినవు లక్ష్మణ. అంటే కృతఘ్నత దోషము అంత బలీయమైనటువంటి దోషం. కాబట్టి కృతఘ్నత మనిషికి ఉండకూడదు. ఎప్పుడు ఉపకార స్మరణము అలవాటు చేసుకోవాలి. ఎవరిదన్నా పేరు ఎత్తగానే ముందు వాళ్ళు ఇంత మంచి వాళ్ళండి, చాలా మంచి ఉపకార బుద్ధి, వాళ్ళు ఎంత సహృదయులండి, ఇన్ని మంచి పనులు చేశారు, నాకు ఒక పర్యాయం వాళ్ళు చాలా గొప్ప ఉపకారం చేసి పెట్టారండి అని ఎప్పుడూ అవతలవారు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించేవాడు ఎవరున్నాడో వాడు ఎప్పుడూ అవతల వారికి ప్రమాదము రావాలని పాడవ్వాలని కోరుకోడు. ఎప్పుడూ అవతలవారు బాగుండాలని కోరుకుంటుంటాడు. ఏదో ఒక కారణం చేత అవతల వారి యందు సుహృత్ మంచి భావన పొంది వారు ఉద్ధరణ పొందాలి, వారు సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటుంటాడు. అదే సచ్చీలత, అదే సహృదయం, అదే ఈశ్వరుడు అభినందించేది. కాబట్టి ఆ లక్షణం లేకపోతే కృతఘ్నత ఉన్నవాడి శరీరాన్ని మృగములు కూడా తినవు. కాబట్టి ఘోరం జాతల నిర్ఘోషం క్రుద్ధస్య మమ సంయుగే నిర్ఘోషమివ వజ్రస్య పునం సంశ్రోతుమిచ్చతి.
ఆ సుగ్రీవుడు మళ్ళీ నేనొక్కసారి ధనస్సుని టంకారం చేస్తే వచ్చేటటువంటి ధ్వనిని వినాలనుకుంటున్నాడేమో. ఒకప్పుడు అటువంటి టంకార ధ్వని చేశాను చెట్టు చాటు నుంచి బయటికి వచ్చి. అలా ధ్వని చేశానంటే వాలి విడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడు వినాలనుకుంటున్నాడేమో. మాట తప్పి కృతఘ్నుడైపోతే ఆ దోషానికి నా బాణంతో వధిస్తాను అని కఠినంగా మాట్లాడ్డాడు. అంత కోపంలో కూడా ఎంత సరళంగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు. నా టంకార ధ్వని వినాలనుకుంటున్నాడులా ఉంది. సత్ప్రవర్తన తెలియట్లేదు, ఏ లక్షణం ఉండాలో ఆ లక్షణం ఉండట్లేదు అంటాడు. అని వర్షా సమయకాలంతో ప్రతిజ్ఞాయ హరీశ్వర వ్యతీతాన్ చతురహమాసాన్ విహరన్ అవబుజ్యతే. 4 మాసముల తర్వాత సీతాన్వేషణం నేను వానరుల చేత చేయిస్తానని నాకు మాట ఇచ్చినాతో ఒప్పందం చేసుకుని కిష్కింధానగరానికి వెళ్ళి పుష్పాభిషేకం చేసుకుని భోగములను అనుభవించాడు. 4 నెలలు అయిపోయింది, శరత్కాలం వచ్చేసింది, శరత్కాలం నడిచేస్తోంది అని తెలియనంత అమాయకుడా ఆయన. 4 నెలలు దాటిపోతోంది అన్నప్పుడే అసలు జాగరూకుడైపోవాలి. 4 నెలలు దాటిపోయినా ఇంకా తెలియలేదంటే కృతజ్ఞత కాదు. కాబట్టి లక్ష్మణ నువ్వు చెప్పు సుగ్రీవుడితోటి, ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయా వత్స మహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయశ్చైనమిదం వచః. నేను చాలా క్రుద్ధుడినయ్యానని, అంటే కోపంతో ఉన్నానని. ఈ కోపం కార్యరూపం దాల్చకముంటే జాగ్రత్త పడమని నేను సుగ్రీవుడికి చెప్పానని వెళ్ళి చెప్పు. నచ సంకుచిత పంధా ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పదమన్వగాహ. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూతపడిపోలేదు, తెరిచే ఉంది. ఆ మార్గంలో నిన్ను పంపించేటటువంటి అవకాశం నాకు ఇవ్వవద్దని చెప్పానని, ఏ ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందానికి కట్టుబడమన్నానని చెప్పు. అంటే చంపేస్తాను, వాలిని చంపేసినట్టు అండవు. నా సంకుచిత పందాహ ఏనవాలి హతోగత. వాలి వెళ్ళిపోయిన మార్గం మూసుకుపోలేదు, ఇంకా తెరిచుంది. అంటే వాలి వెనక వెళ్ళిపోతాడు మాట తప్పితే. అందుకని మాటకి కట్టుబడమన్నానని చెప్పు. ఏకయేవ రణేవాలి శరేణ నిహతోమయ త్వాం తు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వాలిని చంపినప్పుడు ఒక్కడిని చంపేశాను. సుగ్రీవుడి విషయంలో జ్ఞాపకం చెయ్యనందుకు సుగ్రీవుడిని ఒక్కడనే చంపను, అతని పరివారం అంతటితో కలిపి చంపేస్తాను. కాబట్టి ఈ విషయాలు వెళ్ళి లక్ష్మణ సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. రామచంద్రమూర్తి ఏదైనా కష్టం పొంది ఉన్నాడు అన్న భావన వచ్చిందనుకోండి లక్ష్మణస్వామికి, ఆయన తట్టుకోలేడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నిజంగా అటువంటి కింకర స్వరూపం అంటారు. అంటే అంతటి ప్రేమ కలిగిన వాళ్ళు లోకంలో కనపడతారు. వాళ్ళు ఎంతసేపు ఏది ఆలోచిస్తూ ఉంటారంటే, ఆయన చాలా ఇష్టపడి చేస్తున్న పని ఏమిటి, ఆ పని ఆయన ఇష్టపడి చేస్తూ ఉండడంలో ఆయన ఏమైనా కష్టపడుతున్నారా, ఆయన కష్టం మనం ఎంత తగ్గించేయచ్చు, ఆయన ఇష్టం కష్టం లేకుండా ఎంత బాగా ఆయన చేయడానికి మనకు అవకాశం ఇవ్వచ్చని ఆలోచిస్తూ ఉంటారు. అది నిజంగా అట్లా ఆలోచించగలిగిన వాళ్ళు దగ్గర ఉన్నారనుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోవలసిన అవసరం ఉండదు. అటువంటి వ్యక్తులు దొరకడం జీవితంలో చాలా చాలా కష్టం. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడూ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, ఒక మంచి పని జరుగుతోందనుకోండి, ఆ మంచి పని జరుగుతున్నప్పుడు దానికి ఏవి ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ పరిమితులు ఏర్పడుతున్నాయి, ఏ కారణముల చేత కష్టపడే అవకాశం ఉంటుంది, వాటిని ఇంకా తగ్గించడం అన్నది ఎట్లా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు 4 ఉన్నారనుకోండి, ఎంత పెద్ద కార్యక్రమమైనా నిర్వహించవచ్చు. ఎందుకనంటే వాళ్ళు కార్యక్రమం దిగ్విజయవంతం కావడానికి వాళ్ళు ఎప్పుడూ ఏం ఆలోచిస్తుంటారంటే, చేస్తున్న వాళ్ళ కష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఆ దృష్టికోణం ఎంత గొప్పది, అది గొప్ప త్యాగంతో కూడుకున్నటువంటి లక్షణం. అట్లా కార్యక్రమం గురించి ఆలోచించాలి, జరుగుతున్న కార్యక్రమం గురించి ఆలోచించడాన్ని విజ్ఞత అంటారు. కాబట్టి అటువంటి లక్షణం లక్ష్మణస్వామిది.
అందుకే ఆయన లక్ష్మీవంతుడు లక్ష్మీవంతుడు అంటూ ఉంటారు. అంటే ఆయనకున్న గొప్ప గుణం ఏమిటంటే అట్లాంటి వాడు పక్కన ఉన్నాడు అనుకోండి, కష్టపడుతున్నవాడు నచ్చ చెప్పవలసి వస్తుంది. అది విచిత్రం. ఏమే బాబు నువ్వు అంత కోప్పడకో, అంత ఉద్రేకపడకయా, అన్నీ బాగున్నాయిలే, ఏ చిన్న చిన్నవి ఉండకుండా ఎలా ఉంటాయా, దానికి అంత నువ్వు ఊరికే బెంగ పెట్టేసుకోకు, అది అధిగమించవచ్చు, పర్వాలేదు, అది చాలా చిన్న విషయం అని మనం అవతల వాళ్ళకి నచ్చ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి ఎంతసేపు దేని మీద ఉంటుందంటే దృష్టి, యువతల వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో వాళ్ళు ఏమైనా నలిగిపోతున్నారా, వాళ్ళు నలగకుండా ఇంకా ఎంత బాగా కాపాడచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి యువతల వాడు చేసే కార్యక్రమం నిబద్ధత అక్కర్లేదు, వాడి ఆలోచన మన మీద ఎలా రుద్దచ్చు అని ఆలోచిస్తుంటాడు. వాడితో చాలా ప్రమాదం. వాడు మీ బుర్రపాడి చేసేస్తుంటాడు. రెండు రకాల వాళ్ళు ఉంటారు లోకంలో. కాబట్టి లక్ష్మణస్వామి గొప్ప లక్ష్మీ సంపన్నుడు. అంటే ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి యొక్క సౌకర్యాన్ని ఆలోచిస్తుంటాడు. ఆయనకి మనసులో కొత్త కొత్తలు ఆడిపోతోంది. శరత్కాలం వచ్చేసింది, సుగ్రీవుడు రాలేదు, మాట్లాడటం లేదు, అన్నయ్య చూస్తే ఇలా ఉన్నాడు, ఏమీ అండు, ఊరుకుంటాడు, ఇంత శక్తి ఉన్నవాడు, ఏమీ అంటూ అని మనసులో బాధ. ఇప్పుడు రాముడు మాట్లాడాడు కదా, వెళ్ళి చెప్పు అన్నాడు కదా, అంతే. ఇంకా లక్ష్మణస్వామికి ఎంత కోపం వచ్చేస్తుందో, రాముడు మాట్లాడినంత గంభీరంగా, రాముడు మాట్లాడినంత మెత్తగా, ముందు కఠినంగా అన్నా రాముడు వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని చాలా మర్యాదాపురస్సరంగా మారుస్తాడు. ముందు ఎందుకు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడానికి కఠినంగా మాట్లాడతాడు. తర్వాత నిజంగా తన మనసులో ఉన్న ప్రేమ వెళ్ళగక్కుతాడు. లక్ష్మణస్వామికి రాముడు బాధపడుతున్నాడని తెలిసిందనుకోండి, ఆ కోపం ఇంకా తట్టుకోలేం, అలా ఉంటుంది. నాకు నేనే తట్టుకోలేనంటాడు లక్ష్మణుడు. అది లక్ష్మణుడి యొక్క ప్రవృత్తి. కాబట్టి లక్ష్మణుడు వెంటనే రాముడితో అన్నాడు, నవానరస్తాస్యతి సాధువృత్తే నమంస్యతే కర్మ ఫలానుషంగాన్ నభోక్ష్యతే వానరరాజ్యలక్ష్మీం తదాహి నాభిక్రమతేస్య బుద్ధి. అసలు అన్నయ్య, నువ్వు ఇంత మహోపకారం చేసావు కదా వానర జాతికి, ఆ వానరులకు అసలు ఉండవలసినటువంటి నడవడి లేదు. నడవడి అన్నది అత్యంత ప్రధానం. మీకు లోపల ఎంత ఏ ప్రేమ ఉండనివ్వండి, ఏది ఉండనివ్వండి, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాన్ని బట్టి మీ గౌరవం, మీ మర్యాద ఆవిష్కృతమవుతూ ఉంటాయి. చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రాముడు. ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉంటోంది అన్నదాన్ని బట్టి అతని స్వభావము, అతని ఆలోచన, అతని మనసులో ఉన్నటువంటి ఆ ఊహలు బయటికి వస్తాయి. కాబట్టి అసలు వాళ్ళకి నడవడి ఏముందన్నయ్య, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? శోభరంగా మధుపానం చేసి తైతక్కలాడి నృత్యాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి అసలు నీకు ఇచ్చిన మాట కానీ, ఋతువైపోయిందని కానీ ఒక్క సుగ్రీవుడికి కాదు, అక్కడ ఉన్న ఎవరికీ లేదు. ప్రధానంగా ఎవరికి ఉండాలి? మంత్రులకు ఉండాలి. ఆ మంత్రులకే లేదు. ఇంకా ఎందుకన్నాయా వాళ్ళకు ఉపకారం చేసినట్టు? కాబట్టి నా వానరస్తాస్యతి సాధువృత్తే, ఆ వానరులకు అసలు సాధు బుద్ధే లేదు, వాళ్ళకి ఆ నడవడే లేదు. నమంస్యతే కర్మ ఫలానుషంగాన్. ఒరే మనం ఇలా చేస్తే రేపు పొద్దున్న ఎంత దారుణమైన ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అన్నది కూడా వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు లోకంలో అందరికన్నా కొంతమంది అదృష్టవంతులు ఎందుకు అవుతారంటే వచ్చే ప్రమాదం గురించి ఆలోచనే ఉండదు వాళ్ళకి. ఇది చేస్తే ఈ ప్రమాదం వస్తుందేమో అన్న ఆలోచనే ఉండదు. అప్పుడు వాడికి అసలు దాని గురించి ఆలోచనే లేదు కాబట్టి వాడు చాలా హాయిగా ఉంటుంటాడు. పిల్లల మనస్తత్వం అంటారు చూడండి, పరీక్షలు వచ్చేస్తుంటాయి, తల్లికి తండ్రికి ఒత్తిడి, వాడు ఆడుకుంటుంటాడు. ఇక్కడ వేళ్ళు విరిచేసుకునేది, గోళ్ళు పీకేసుకునేది, గోళ్ళు కురికేసుకునేది తల్లి తండ్రి. వాడికి పరీక్ష చదవకపోతే ఎంత ఉపద్రవం వాడికి అన్న తెలిస్తే కదా ఇప్పటికి ఆడుకుంటున్నాం చాలు మనకి. పిల్లల మనప్రవృత్తి అన్నయ్య వాళ్ళది. వాళ్ళకి అసలు ఇటువంటి తప్పు చేస్తే ఈ కర్మకి ఇటువంటి ఫలితం వస్తుంది, దాని వలన ఇంత ప్రమాదం వస్తుంది, కర్మ ఫలితం ఒకటి తెలిస్తే కదా వాళ్ళకి జాగరూకత. నడవడి తెలియదు, చేస్తున్న కర్మకి ఫలితం తెలియదు. నభోక్ష్యతే వానర రాజ్యలక్ష్మీం. అసలు రాజ్యలక్ష్మిని అనుభవించడానికి తగిన యోగ్యత ఉందన్నయ్య వాళ్ళకి. అది ఆ రాజ్యలక్ష్మిని అనుభవించే పద్ధతి.
తదాహినాభిక్రమతేస్య బుద్ధి. బుద్ధి లేదు వాళ్ళకి అని ఒక్క మాట అంటే పోలేదన్నయ్య. అసలు వాళ్ళకి బుద్ధే లేదు. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇంత మహోపకారం చేసి అంత కష్టపడి ప్రాణాలకి తెగించి వాలి చూస్తే, బాణం వేసి అంత వేగంగా కొట్టి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి ఇన్ని చేశావా అని అంటే, రాముడు మాట్లాడే తీరుకి లక్ష్మణుడు శ్లోకాన్ని ఎత్తుకునే తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు కనపడుతుంది. రాముడికి చిన్న కష్టం వచ్చిందంటే లక్ష్మణుడి యొక్క కష్టం అలా ఉంటుంది, ఆ బాధ అలా ఉంటుంది. మరి లక్ష్మణుడికి కష్టం ఉండదా? మరి తన అరణ్యవాసం చేయట్లేదా? రాముడి భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడు. మరి లక్ష్మణుడికి పెళ్ళయిందిగా, లక్ష్మణుడికి భార్య ఉందిగా ఊర్మిళ, అయోధ్యలో ఉండిపోయింది కదా. ఆయన రామాయణంలో ఎక్కడైనా తన భార్య సంగతి ఎత్తిన దాఖలాలు ఉన్నాయా అంటే ఉండవు. కొంతమంది ఎందుకు పుడతారు అంటే వాళ్ళు నా కోసం పుట్టారు అంటారు. చూడండి, లోకంలో ఒక మర్యాదతో కూడుకున్న మాట ఒకటి ఉంటుంది. ఏంటండి వాళ్ళు అలాగా అన్నారనుకోండి, వాడు నా కోసం పుట్టాడు వదిలేయండి అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర ఓ సన్యాసి ఉండేవాడు. ఆయనకి 24 గంటలు పని ఏమిటంటే మహాస్వామి వారి శుశ్రూష అంతే. ఓసారి తిరుమల వెళ్ళారు మహాస్వామి వారు, ఆయనతో పాటు ఈయన వెళ్ళాడు. ఆయన మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళారు దర్శనానికి. కామకోటి పీఠాధిపతులకి మహాద్వారంలోంచి దర్శనం ఉంది. దర్శనానికి ఎడుతూ పరివారం రావచ్చు, ఆయనతో ఎంతమంది కొద్దిమంది ఉండేవారు. నువ్వు రావోయ్ అన్నారు, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. ఆయన బయట కూర్చున్నాడు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. ఈయన మళ్ళీ ఆయనతో బయలుదేరాడు. స్వామివారు అన్నారు, ఏమయ్యా నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి రమ్మంటే ఊరు వాడ అంతా నాతో తిరుగుతూ గుళ్ళోకి రాకుండా గుడి బయట కూర్చున్నామే అన్నారు. ఆయన టక్కనాగన్నాడు, నా వెంకటేశ్వర స్వామి మీరే అన్నాడు. ఇంకా నేనేం చూడను, వెంకటేశ్వర స్వామిని అస్తమానం వెంకటేశ్వర స్వామితోనే ఉన్నాను, వెంకటేశ్వర స్వామి సేవే చేస్తున్నాను, నాకు ఇంకా వేరే వెంకటేశ్వర స్వామి లేడు, అంతే ఆయన భావన. అందుకని మహాస్వామి వారు అన్నారు, వాడు నా కోసమే పుట్టాడన్నారు. ఇప్పుడు పని ఏమిటంటే నా యోగక్షేమాలు చూడడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి వాడు నా కోసం పుట్టాడు. ఇప్పుడు లక్ష్మణస్వామిని ఏమనాలంటే రాముడి కోసం పుట్టాడు అన్నారు. ఆయనకి రాముడి బాధ గురించి తన బాధగా ఆలోచించడం, రాముడి సుఖం తన సుఖం తప్ప నీకంటూ సుఖం ఏమీ లేదు. అది చాలా గొప్ప విషయం కదా. కాబట్టి అది లక్ష్మణస్వామి యొక్క ప్రవృత్తి. ఆయన లక్ష్మణుడు అంటాడు, మతిక్షయాద్గ్రామ్య సుఖేషు సక్తః తవ ప్రసాదా ప్రతికార బుద్ధి హతోగ్రజం పశ్యతు వీరతస్య నరాజ్యమేవం విగుణస్య దేయం. ఈ సుగ్రీవుడు తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖములనన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడు. నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పుడో మరిచిపోయాడు. అందుకని నీకు ప్రత్యుపకారం చెయ్యాలనేటటువంటి లక్షణమే లేదు. కాబట్టి ఇంకా మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అన్నయ్య, వాళ్ళ అన్నయ్య ఏ మార్గంలో వెళ్ళాడో అందులో పంపించేద్దాం. పంపించేసి ఆయన పదవి భ్రష్టుడైపోయినట్టేగా, వెళ్ళిపోయిన తర్వాత మరి సింహాసనం ఖాళీ అయిపోతుందిగా. అందుకని వాలి కొడుకు అంగదుడు ఉన్నాడు, ఆయనకి పట్టాభిషేకం చేసేద్దాం. యువరాజు కదా, యువరాజుకి పట్టాభిషేకం చేసేద్దాం. అంగదుడు మంచివాడు, అంగదుడి యొక్క సహాయంతో సీతమ్మని అన్వేషణ చేయిద్దాం. కాబట్టి అన్నయ్య సుగ్రీవుణ్ణి చంపేసి వచ్చేస్తానన్నాడు. అంటే ఇంకా నా సంకుచిత పందాహ యనవాలి హతోగత అంటాడు రాముడు. అంతే, వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటాడు. అంతేగాని నిజంగా చంపేసే ఉద్యమం రాముడికేం ఉండదు, అసలు టంకారమే చేయడు. కానీ లక్ష్మణస్వామి అలా కాదు, చంపేసి తర్వాత పట్టాభిషేకం ఎవరికి చేస్తే సీతమాన్వేషణం అయిపోతుందో కూడా ఆలోచించేశాడు. ఇది ఎవరికి ఉండవలసిన కోపం? రాముడికి ఉండవలసిన కోపం. రాముడికి ఉండవలసిన కోపం రాముడికి ఉండదు, అందుకు ఆయన అంత ధీరోదాత్తుడయ్యాడు. ఈయనకి ఎక్కువ కోపం, అన్న మీద అంతటి మహాభక్తుడు ఈయన. కాబట్టి నధారయే కోపముదీర్ణ వేగం నిహన్మి సుగ్రీవ అసత్యమద్య హరిప్రవీరై సహవాలిపుత్రో నరేంద్రపత్యా విచయం కరోతు. అన్నయ్య నువ్వు ఓ అను, నేను నా కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి సుగ్రీవుణ్ణి సంహారం చేసేసి వాలిపుత్రుడికి పట్టాభిషేకం చేసేసి మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం అన్నాడు.
అనేటప్పటికీ రాముడు లక్ష్మణుడితో ఎప్పటికప్పుడే ఆ కోపం వచ్చినప్పుడల్లా రాముడు ఏమీ ఉద్రేకపడకుండా చాలా మంచి మాట ఒక్కటి చెప్తాడు. ఎంత బాగా చెప్తాడో! ఆయన అంటాడు, నహివైత్వధికో లోకే పాపమేనం సమాచరేత్, నహివైత్వధికో లోకే పాపమేవం సమాచరేత్, కోపమార్యేణ యోహంతి సవీర పురుషోత్తమ. లక్ష్మణ, నువ్వు చాలా పాపంతో కూడుకున్నటువంటి ఆలోచన చేస్తున్నావు కదూ. ఎందుకని? సుగ్రీవుడితో మనకి ఉన్న ఒప్పందం ఏమిటి? మైత్రీ సంబంధం. అగ్నిసాక్షిగా మనం స్నేహం చేసుకున్నాం. అతన్ని గుర్తు చేయడానికి ఇప్పుడు కొంచెం కఠినంగా పరుషంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. అంతేకాని మిత్రవధ చేసేస్తే మనకు పాపం వస్తుంది. ఎప్పుడు చంపాలి? మాట వినకపోతే. అసలు ముందు మనం ఏమైనా చెప్పామా? వేళ దాటిపోయింది, ఏం చేస్తున్నావు, ఏమిటి గ్రామ్య సుఖాలను అడిగామా? మిత్రవధ చేసేస్తామా? తప్పు కదూ. అట్లా చేయకూడదు. పైగా కోపమార్యేణ యోహంతి, ఆర్య పురుషుడు ఆయన చాలా గొప్పవాడు అని ఎప్పుడంటారంటే, కోపం వస్తుంది, కోపం రాకపోవడం అన్న మాట ఉండదు. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. కానీ వెంటనే నిగ్రహించి స్నేహభావన జ్ఞాపకం చేసుకుని పరమ ప్రేమతో ప్రవర్తిస్తారే వాళ్ళు ఆర్యులు. కాబట్టి కోపమార్యేణ యోహంతి సవీర పురుషోత్తమ. అట్లా కాకుండా కోపము నీ వ్యక్తిత్వాన్ని చంపేసి నువ్వు అసలు ప్రేమనే ప్రకటించలేకపోతే కోపం నన్ను చంపేసినట్టు అయిపోతుంది. కాబట్టి కోపాన్ని నిగ్రహించుకో. అట్లా ఉండకూడదు. నేదం అద్య త్వయా గ్రాహ్యం సాధు వృత్తేన లక్ష్మణ తాం ప్రీతిం అనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. సుగ్రీవుడితో మనం చేసుకున్న సంధి, సుగ్రీవుడికి మనకి ఉన్నటువంటి ప్రేమ, మనం అరణ్యంలో కలిసి తిరిగినటువంటి రోజులు, సుగ్రీవుడి కష్టాలు విని మన మనసు కదిలిపోవడం, సుగ్రీవుడిని రక్షించడానికి మనం బయలుదేరడం, వాలి వధ అయిన తర్వాత మనమే 4 నెలల సమయం ఇవ్వడం, అమ్మయ్య సుగ్రీవుడి సంతోషంగా ఉన్నాడని మనం గుహలో ఉండి అనుకోవడం, ఒక్కసారి ఆ మిత్ర భావనని స్మరించు. ఆ స్నేహాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ మనసు ఆర్ద్రం అయిపోతుంది. అప్పుడు ప్రేమతో ప్రవర్తించు. కోపం ఎక్కడి వరకు అంటే వ్యవస్థని దిద్దడానికి వాడు. శాశ్వతంగా ఉండిపోవలసింది మాత్రం ప్రేమ. ఎందుకనంటే కోపంతో నువ్వు చక్కబెట్టేది ఏదుందో అది కొంతవరకు, ప్రేమతో చక్కబెట్టేది శాశ్వతం. మిత్రుని యందు కోపం ప్రకటించవలసిందే అవసరమైనప్పుడు, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉండిపోవాలి. కోపం పోవాలి, ప్రేమ మిగిలిపోవాలి. కాబట్టి అది మిగల్చు, లేకపోతే దోషం వస్తుంది. సమోపహితయా వాచా రూక్షాణి పరివర్జయన్ వక్తుం అర్హసి సుగ్రీవం యతీతం కాలపర్యయే. నువ్వు ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సామంతో, అంటే ప్రశాంతంగా హితకరమైనటువంటి మాటలు, అతని మనసు నొచ్చుకోకుండా, అట్లాగనే అతని తప్పు అతను తెలుసుకోకుండా ఉండేటట్లు కాకుండా తప్పు తెలిసేటట్టు మాట్లాడు తప్ప మరీ కోపంగా ప్రవర్తించవద్దు అని చెప్పాడు. చెప్తే రాముడు చెప్పినంత తేలిగ్గా ఆ ఏదో పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు అది రాముడికైతే చెల్లింది, కానీ లక్ష్మణస్వామికి అంత అలా వెంటనే కోపాన్ని వదిలిపెట్టేయగలగడం, అంత అలా మాట్లాడడం ఇవన్నీ సాధ్యం కావు. ఎందుకనంటే రాముడు కష్టపడ్డాడు, రాముడు బాధపడుతున్నాడు, అది ఆయన మనసులో నిలబడిపోతుంది అంతే. ఇంకా అందుకని ఆయన వెంటనే ఇంద్రధనస్సు లాంటి ఒక పెద్ద ధనస్సుని పట్టుకుని మందర పర్వతం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు వెడుతున్నప్పుడు ఆ కోపం తెలిసిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నవాడు మామూలుగా సాధువుగా నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ దారి వేరు. అసలు రాజమార్గంలో అందరూ నడిచే మార్గంలో వెడితే ఎవడైనా కనపడతాడు, ఎవడో అక్కర్లేని నమస్కారాలు పెట్టి అక్కర్లేని మాట తీసుకొస్తే ఆ కోపం వాడి మీద పడిపోతుంది పిడుగులాగా. అందుకని ఎవ్వరూ వెళ్ళని మార్గంలో తొందరగా కిష్కిందకెళ్ళిపోయే మార్గంలో అడ్డదారి అంటారు చూసారా, అందులో బయలుదేరాడు. కనపడ్డ చెట్ల కొమ్మలన్నీ విరిచేస్తున్నాడు. ఆయన భుజాలకి తగిలి చెట్లు విరిగి పడిపోతున్నాయి, శిలల్ని తన్నేస్తున్నాడు. అంటే కోపం అనమాట అదంతా సుగ్రీవుడి మీద. తనలో తానే 2 పాత్రలు పోషించేస్తున్నాడు. నేను వెళ్ళి ఇలా కడిగేస్తాను, అప్పుడు ఇలా అంటాడు, మళ్ళీ నేను ఇలా అంటాను అని 2 తనే.
తనలో తనే అభినయం చేసేస్తున్నాడు. కొంతమంది చూడండి చాలా కోపంతో ఉన్నారనుకోండి, వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఏమిటో ఏదో మొహం ఇలా పెట్టేస్తారు, ఒక్కళ్ళు కూర్చుని అలా అనేసుకుంటూ ఉంటారు. ఇంకా అంటే రెండు పాత్రలు వాళ్ళే పోషించేస్తూ ఉంటారు. తమ మీద తమకి నియంత్రణ కోల్పోయారని గుర్తు. ఆ స్థితిని పొందేస్తారు. అంత కోపంలో ఉన్నాడు లక్ష్మణస్వామి. వాల్మీకి మహర్షి దృశ్యకావ్యం, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం, ఏది కూడా రామాయణంలో చదివి అర్థం చేసుకోరు, రామాయణం చదివి చూస్తారు. అది రామాయణానికి ఉన్న గొప్పతనం. రామాయణం చదువుతుంటే రామాయణం చూస్తారు, ఎక్కడైనా చూస్తే చూస్తారు, రామాయణం విషయంలో చదివితే చూస్తారు. అంత గొప్పగా రాస్తారు ఆయన. కాబట్టి అంత కోపంతో బయలుదేరి వెడుతున్నాడు. వెళ్ళి తిన్నగా కిష్కింధానగరం దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణస్వామి ఆయన కోపం, అదిరిపోతున్న పెదవులు, ఆ కోపం, చేతిలో ధనస్సు, ఇవన్నీ చూశారు వానరులు. తం దృష్ట్వా వానరాః సర్వే లక్ష్మణం పురుషర్షభం శైలశృంగాని శతశః ప్రబుద్ధాంశ్చ మహీరుహాన్ జగృహు కుంజరప్రఖ్యా వానరాః పర్వతాంతరే. వాళ్ళు అక్కడ కిష్కింధా నగరాన్ని రక్షించుకోవడం కోసం తమదైన శైలిలో వాళ్ళు ఆయుధాలు పట్టుకోరు. పర్వత శిఖరాల్ని, పెద్ద పెద్ద వృక్షాల్ని, కొమ్మల్ని అన్నింటినీ పట్టుకుని నించున్నారు. వాళ్ళకి ఆ లక్ష్మణస్వామిని చూసేటప్పటికీ హడిలిపోయారు. ఇదేంటి ఇంత కోపంగా ఉన్నాడు, ధనస్సు పట్టుకుని వచ్చాడని. వాళ్ళందరూ కూడా వానర చేష్టితములు ఆ శిఖరాలు కొమ్మలు ఊపుతున్నారు. ఊపుతుంటే మంటలోకి తీసుకెళ్ళి ఎండుకట్టెలు వేస్తే ఎలా భగ్గుమంటుందో లక్ష్మణస్వామికి మరీ కోపం పెరిగిపోయింది. ఆ కోపంతో ఆయన అన్ని దిక్కులా చూసేటప్పటికీ ఆ కోపంతో కూడిన దృక్కులకు తట్టుకోలేక వానరులు చెల్లాచెదరైపోయారు. చెల్లాచెదరైపోయిన తర్వాత ఆ వానరులతో చెప్పాడు, వెళ్ళి సుగ్రీవుడికి చెప్పండి నేను వచ్చానని, బయటికి రమ్మనండి, నేను మాట్లాడాలన్నాడు. తారయా సహిత కామి సక్త కపి వృషౌరహ న తేషాం కపి వీరాణం శుశ్రావవచనం తదా. ఆ వానరులందరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, ముఖ్యులైన వాళ్ళు, ఇలా బయట లక్ష్మణస్వామి వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలట, చాలా కోపంగా ఉన్నాడని చెప్పారు. కానీ ఆయన తార రొమ ఇద్దరితోటి కూడా భోగిస్తున్నాడు, బాగా మధుపానం చేసి ఉన్నాడు. అందుకని అసలు వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటో ఆయన తలకెక్కలేదు. ఈలోగా మళ్ళీ ఆ వానరులందరూ బయటికి వచ్చేశారు. కానీ వాళ్ళకి లక్ష్మణస్వామి చెప్పిన మాటల్ని బట్టి చాలా కోపంగా ఉన్నాడు, కిష్కింధానగరానికి ఏదైనా ఉపద్రవం ఏర్పడుతుందేమో అని భయం వేసింది. ఆ బలం ఉన్న వాళ్ళందరూ కూడా కిష్కింధ రక్షణకు మొహరించారు. నకదంష్ట్రాయుధా ఘోరాః సర్వే వికృతదర్శనాః సర్వే శార్దూలదర్పాశ్చ సర్వే చ వికృతాననాః దశనాగబలాః కేచిత్ దశగుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవస్తుల్య విక్రమాః. కొంతమంది ఆ కోరలే ఆయుధములు, కొంతమందికి గోళ్ళు ఆయుధములు, కొంతమందిని చూస్తేనే భయం వేస్తుంది, అంతంత భయంకరమైన ముఖాలతో ఉన్నారు. పెద్ద పులులు ఎటువంటి రోషంతో ఉంటాయో, పరాక్రమంతో ఉంటాయో, బలంతో ఉంటాయో అట్లా ఉన్నారు. కొంతమంది 10 ఏనుగుల బలం కలిగిన వారు, కొంతమంది అంతకన్నా ఎక్కువ బలం ఉన్నారు, కొంతమంది కేచిన్నాగ సహస్రస్య, కొంతమంది 1000 ఏనుగుల బలం ఉన్నవారు, కొంతమంది అంతకన్నా ఎక్కువ బలం ఉన్నవారు. వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. లక్ష్మణుడికి ఎనలేని కోపం వచ్చేసింది వాళ్ళని చూస్తే. కానీ ఒకసారి బాణం వేయడం మొదలెట్టేశాడు అనుకోండి, ఇక లక్ష్మణుడి తనని తాను తమాయించుకోలేడు. అందుకని నిగ్రహించుకుంటున్నాడు. నిగ్రహించుకుని సుగ్రీవస్య ప్రమాదంచ పూర్వజం చాత్తమాత్మవాన్ బుద్ధ్యా కోపవశం వీర పునరేవ జగామసః సదీర్ఘోష్టమహోచ్ఛ్వాస కోప సంరక్తలోచన బభూవ నరచాత్తూల సధూమ ఇవ పావక. ఆ లక్ష్మణస్వామి అన్నగారు పడుతున్నటువంటి కష్టాన్ని, ఈ వానరులందరూ ప్రవర్తిస్తున్నటువంటి తీరుకి ఎంత కోపాన్ని పొందాడంటే ఆయన మహోచ్ఛ్వాస, దీర్ఘమైనటువంటి ఆ నిట్టూర్పులు విడిచిపెడుతున్నాడు. కోప సంరక్తలోచన, కోపంతో కళ్ళు ఎర్రబడిపోయి, బభూవ నరశార్దూల సధూమ ఇవ పావక. మంట పొగతో లేస్తుంటే ఎలా ఉంటుందో ఆయన యొక్క నిట్టూర్పులు, ఆయన కోపం అట్లా ఉన్నాయి. పక్కన అంగదుడు ఉన్నాడు.
ఆ లక్ష్మణస్వామిని చూశాడు. చూసి భయపడిపోయాడు. తం దీప్తమివ కాలాగ్నిం నాగేంద్రమివ కోపితం సమాసాద్య అంగదత్రాసాత్ విషాదం అగమదృశం. పెద్ద అగ్నిహోత్రం లేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నవాడు, అదుపు తప్పిపోయి కోపంతో ఉన్న ఏనుగు ఎలా పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటుందో అట్లా ఉన్నవాడు ఆ లక్ష్మణస్వామిని చూసి అంగదుడు చాలా భయపడిపోయాడు. సోంగతం రోషతామ్రాక్ష సంధిదేశ మహాయశా సుగ్రీవ కథ్యతాం వత్స మాగమన ఇచ్యుత ఏష రామానుజ ప్రాప్త తత్సకాశం అరిందమ భ్రాతుర్వసనసంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణ తస్య వాక్యే యది రుచి క్రియతాం సాధుమానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్స వాక్యమరిందమ. అంగదుణ్ణి పిలిచి లక్ష్మణుడు అన్నాడు, నాయన నువ్వు లోపలికి వెళ్ళి సుగ్రీవుడితో ఒకే ఒక్క మాట చెప్పు. వాళ్ళ అన్నగారైనటువంటి రాముని యొక్క దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయిన లక్ష్మణస్వామి కుపితుడై వచ్చి కిష్కింధానగరము యొక్క ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. నిన్ను రమ్మంటున్నాడు, నువ్వు వచ్చి మాట్లాడతావా, లక్ష్మణుణ్ణి రమ్మంటావా మాట్లాడడానికి? ఏ విషయం చెప్పమన్నాడు. ఇంతే, ఇదొక్కటే అడిగి వెంటనే బయటికి వచ్చి నాకు ఏదో ఒక విషయం చెప్పు. అంతేగాని నువ్వు అక్కడ గంటలు కూర్చుంటే నేను ఇక్కడ గంటలు కూర్చోవడానికి ఓపికగా లేను, అది ఆయన కోపం అని చెప్తే అంగదుడు గబగబా లోపలికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు పాపం చూశాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన మాత్రం ఆ సుగ్రీవుడు స్వస్థతతో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంగదుడు ఎంత మర్యాదతో ప్రవర్తించాడంటే అధాంగతస్తస్య వచో నిశమ్య సంభ్రాంతభావ పరిదీనవక్త్ర నిపత్యతూర్ణం నృపతేస్తరస్వి తతకుమారశ్చరణౌ వందే సంగృహ్య పాదౌ పితురగ్రయతేజ జగ్రాహమాథు పునరేవ పాదౌ రుమాయాశ్చ నిపీడయిత్వ నివేదయామాస తతస్తమర్థం. ఆయన ఆ లోపలికి వెళ్ళాడు. బాగా మధుపానం చేసి మత్తెక్కి కనుగుడ్లు తిరుగుడు పడుతూ కూర్చుని ఉన్నాడు సుగ్రీవుడు. పక్కన తల్లి తార ఉంది, ఒక పక్కన రుమ ఉంది. ఇవి ఒకప్పుడు ధర్మానికి కట్టుబడినట్టు కనపడతాయేమో కానీ భవిష్యత్ తరాల మీద మాత్రం వీటి ప్రభావం ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటాయో కూడా రామాయణం దర్పణం పట్టినట్టు చూపిస్తుంది. ఎందుకు వాలి భార్య అయిన తార ఎందు పుట్టినవాడు అంగదుడు. ఆ తార వాలి వధ తర్వాత సుగ్రీవుడికి భార్య అయింది. అది ధర్మం రీత్యా తప్పు కాకపోవచ్చు, కానీ ఒక కొడుకుగా అంగదుడికి అది జీర్ణం కాలేదు. అది జీర్ణం కాకపోవడం వల్ల ఆ తర్వాత ఇదే కాండలో, ఇదే కిష్కింధాకాండంలో తర్వాత మాట్లాడవలసి వచ్చినప్పుడు సుగ్రీవుడి మీద తనకి ఎంత హేయభావం ఉందో, తల్లితో తాను అలా ఉండడం ఎంత ఇష్టపడడో బయటకి వెళ్ళగక్కుతాడు. అంటే కొన్ని పనులు ధర్మచక్రంలో ఇమిడాయి అని చేసేటప్పుడు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకు చెయ్యకపోతే అవి ఎంత ప్రమాదకరంగా వికటిస్తాయో, ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలే మన మీద అసహ్యం పెంచుకుంటే ఆ కారణాలకి అది భరించడం తర్వాత ఎంత కష్టం అవుతుందో రామాయణం నిలువుటద్దంలా చూపిస్తుంది. కాబట్టి వెళ్ళి ఆ సుగ్రీవుడికి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు, తారకి నమస్కారం చేశాడు, రుమకి నమస్కారం చేశాడు. పిల్లవాడి మనసు గాయపడిందంటే పడదు. ఆ వాలి చనిపోయినప్పుడు నన్ను బాణం పెట్టి కొట్టే, నేను వెళ్ళిపోతాను వాలితోటి సహగమనం చేస్తానని చెప్పింది. సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకోగానే మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయిపోయి సుగ్రీవుడితో రమిస్తూ ఉంటే కడుపున పుట్టిన కొడుకు పెద్దవాడు అయిపోయిన తర్వాత చేసిన ఇలాంటి పనులు ఎంత అసహ్యంగా ఉండి పిల్లల మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తాయి. అన్నీ మనకి నచ్చాయని చెప్పి, మన ఇష్టమని చెప్పి ఒక వయసు వచ్చేసిన తర్వాత కూడా కట్టుతప్పి చేసే పనులకి ప్రచారం ఇవ్వడం భవిష్యత్ తరాల మనసుల్ని ఎంత పాడు చేస్తాయో అవి వార్తలుగా పెద్ద పెద్ద గొప్ప విషయాలుగా చెప్పకుండా ఉండడం ఎంత మంచిదో అర్థమవుతుంది రామాయణం చదివితే. కాబట్టి సనిద్రామద సంవీతో వానరో న విబుద్ధవాన్ బభూవ మదమత్తశ్చ మదనేన చ మోహితః.
అసలే మదోన్మత్తుడై ఉన్నాడు ఇద్దరు భార్యలతో. ఆ పైన చుట్టూ వానరకాంతలు భార్యలున్నారు. ఆ పైన మధుపానం చేశాడు. ఏమీ వినపట్టలేదు. ఆ మత్తులో ఉన్నాడు. తత కిలకిలాం చక్రు లక్ష్మణం ప్రేక్షవానరా ప్రసాదయంతస్తం క్రుద్ధం భయమోహితచేతస తే మహౌగనిభం దృష్ట్వా వజ్రాశ నిశ సమమస్వనం సింహనాదం సమం చక్రు లక్ష్మణస్య సమీపతః తేన శబ్దేన మహత ప్రత్యబుధ్యత వానరః మద విహ్వలతామ్రోక్షో వ్యాకులస్రగ్నిభూషణః. ఆ అంగదుడు లోపలికి వెళ్ళాడు, కానీ వినే స్థితిలో సుగ్రీవుడు లేడు. లక్ష్మణస్వామి యొక్క క్రోధం అంగదుడు బయటికి రాలేదని ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఆయన కదలికలు చూసినటువంటి వానరులు భయపడిపోయి బయట పెద్ద కిలకిలారావములు చేశారు. వాళ్ళు భయంతో చేసినటువంటి ఆ అరుపులు ఎలా ఉన్నాయంటే, ఒకేసారి పెద్ద వరద వచ్చేసింది అనుకోండి, ఆ శబ్దం భయం వేస్తుంది. ఇప్పుడు ఏదో పగటిపూటో సాయంకాలమో కొన్ని వేల మంది ఉన్నప్పుడు సముద్ర తీరానికి వెళ్ళి మీరు శబ్దం వింటున్నారనుకోండి, ఆ ఘోష సంతోషంగా ఉండొచ్చు. ఒక పెను తుఫాన్ వస్తోంది, తీరాన్ని దాటుతుంది, ఇక్కడే అది దాటే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు అందరూ దూరంగా పారిపోయినటువంటి సందర్భంలో ఒక్కడూ వెళ్ళి అక్కడ నిలబడితే అది వినడానికి సంతోషంగా ఉండదు. అది గుండె పగిలిపోయేటట్టు ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఆ పెద్ద నీటి శబ్దం వరద వస్తే ఎలా ఉంటుందో ఆ వానరుల యొక్క శబ్దం అలా ఉంది. పైగా ఆ శబ్దం వజ్రాశని సమస్వనం. వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఇంద్రుడు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వచ్చింది. అప్పుడు ఉలిక్కిపడ్డాడు సుగ్రీవుడు. ఏమిటి వానరులు ఇంతలా అరుస్తున్నారని. అంగదుడు వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిదని ఇద్దరు వానర వీరుల్ని పెద్దల్ని తీసుకెళ్ళాడు, ప్లక్షుడు ప్రభావుడు అని. అది ముందు చూపు. ఏమో లోపలికి వెళ్ళిన తర్వాత కొంత పరిమితి ఉంటుంది. తండ్రి గట్టిగా ఏమంటాడు, తల్లి ఏమంటాడు, ఇదే ప్రవర్తించే విధానం మీరని తల్లిని అనగలడా, పినతల్లిని అనగలడా, పినతండ్రిని అనగలడా? పైగా ప్రభువు తాను యువరాజు, పరిమితులున్నాయి. కాస్త పెద్దవాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు చొరవ చేసి మంచి మాటలు చెప్తారని ప్లక్షుడు ప్రభావుడు అని ఇద్దరిని ఎంచుకుని తీసుకెళ్ళాడు. వాళ్ళు వెంటనే సుగ్రీవుడు కాస్త ఉలిక్కిపడి తెలివి రాగానే ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, సత్యసంధౌ మహాభాగౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వయస్యభావం సంప్రాప్తౌ రాజార్హౌ రాజ్యదాయినౌ. సుగ్రీవా, నీకు తెలియనిది కాదు మహారాజా. సత్యసంధులు, మహానుభావులు, అన్నదమ్ములు, రామలక్ష్మణులు, నీ యందు స్నేహభావం కలిగిన వారు, రాజ్యములు ఏలడానికి యోగ్యత కలిగిన వారు, నీకు రాజ్యం ఇచ్చినవారు. తయోరేకో ధనుష్పాణి ద్వారి తిష్టతి లక్ష్మణ యస్య భీతాః ప్రవేపంతో నాదాన్ ముంచంతి వానరాః. ఆ ఇద్దరిలో ఒకడైనటువంటి లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన్ని చూసే వానరులందరూ భయపడి అలా అరుస్తున్నారు. స ఏష రాఘవభ్రాత లక్ష్మణో వాక్యసారథి వ్యవసాయ రథ ప్రాప్త తస్య రామస్య శాసనాత్. ఇప్పుడు రామకార్యము అనేటటువంటి రథాన్ని ఎక్కి రాముడి మాటలనేటటువంటి గుర్రాలని కట్టుకుని ఆయన వచ్చాడు. లక్ష్మణో వాక్యసారథి. ఆ వచ్చినటువంటి లక్ష్మణుడు నీకు రాముడి పనుపున ఏవో మాటలు చెప్పాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడకపోతే ఉపద్రవం ఏర్పడుతుంది. కాబట్టి అయంచ దయితో రాజన్ తారయా స్తనయోంగద లక్ష్మణేన సకాశం తే ప్రేషితస్త్వరయానఘా. నువ్వు వెంటనే అంగదుణ్ణి తీసుకొని భార్య అయినటువంటి తారని రుమని తీసుకొని నువ్వే బయటికి వచ్చి లక్ష్మణస్వామిని పలకరించి గౌరవించి తీసుకొస్తే బాగుంటుంది. సోయం పరీతాక్షో ద్వారి తిష్టతి వీర్యవాన్ వానరాన్ వానరపతే చక్షుషా నిర్దహన్నివా. ఆయన చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడంటే ఆయన కన్నులెర్ర చేసి చూస్తున్న కారణం చేత వానరులను దగ్ధము చేస్తాడేమో అనిపిస్తోంది.
తస్య మూర్ధ్నా ప్రణమ్యత్వం సపుత్ర సహ బంధుభి గచ్చ శీఘ్రం మహారాజా రోషో హ్యస్య నివర్త్యతాం. ఆయన కోపం తగ్గించాలి అంటే నువ్వు భార్యలతోటి, మంత్రులతోటి, బంధువులతోటి, పెద్దలతోటి, అంగదుడితోటి వచ్చి శిరసా లక్ష్మణస్వామికి నమస్కరించు. యదాహ రామో ధర్మాత్మ తత్కురుష్వ సమాహిత రాజం తిష్ట స్వసమయే భవసత్య ప్రతిశ్రవాహ. నువ్వు రాముడి యొక్క ఆదేశాన్ని పాటించడం సర్వవిధములా నీకు శ్రేయస్కరం. కాబట్టి నువ్వు ఉత్తర క్షణంలో రాముని యొక్క ఆజ్ఞ ఏదో కనుక్కోవడానికి బయటికి రావలసింది అని చెప్పారు. సుగ్రీవుడు వెంటనే ఆ మత్తు కొంత దిగింది కదూ ఆలోచించాడు. కానీ ఒకందుకు మెచ్చుకోవాలి, అంత మత్తులో ఉన్నవాడు, అంత మదంలో ఉన్నవాడు కొద్దిగా మత్తు సడలేటప్పటికీ రామలక్ష్మణుల గురించి, తన వ్యవహారం గురించి ఒక రాజుగా ఎంత గొప్పగా ఆలోచించి మాట్లాడాడు. అక్కడ మాత్రం సుగ్రీవుడి తెలివితేటలు మెచ్చుకోవలసిందే. అందుకే అంది తార, సుగ్రీవుడంటే సామాన్యుడు కాడు, సుగ్రీవో విపులగ్రీవో అంది. చాలా గొప్ప కంఠం, మెదడు ఉన్నవాడు, ఎవరిని నమ్మడు, పరీక్షిస్తే తప్ప బాగా ఆలోచిస్తాడంది. ఆ లక్షణం ఉంది కదూ. అందుకని నమే దుర్వ్యాహృతం కించిత్ నాపిమే దురనుష్ఠితం లక్ష్మణో రాఘవభ్రాత క్రుద్ధః కిమితి చింతయే. నేనేమి తప్పు మాట్లాడలేదే రామలక్ష్మణుల గురించి, నేను పోనీ చెయ్యకూడనటువంటి తప్పు పని ఏదీ చెయ్యలేదే. రామలక్ష్మణులకు నా మీద ఇంత కోపం దేనికి రావాలి? లక్ష్మణుడు అంత క్రుద్ధుడై ధనస్సు పట్టు దేనికి నించున్నాడు? అసహృద్భిః మమ అమిత్రైః నిత్యం అంతరదర్శిభిః మమ దోషాన్ అసంభూతాన్ శ్రావితో రాఘవానుజః. ఎవరో నా పక్కనే తిరుగుతున్నవాడు, నా పట్ల ప్రేమ ఉన్నవాడిలా నటిస్తున్నవాడు, నాకు శత్రువైనవాడు కావాలని రామలక్ష్మణులకు నా మీద ఏవో చెప్పకూడని విషయాలు చెప్పి ఉంటాడు. అందుకని రామలక్ష్మణులకు నా మీద ఇంత కోపం వచ్చి ఉంటుంది. న ఖల్వస్తి మమత్రాసో లక్ష్మణాన్నపి రాఘవాత్ మిత్రం అస్థాన కుపితం జనయత్యేవ సంభ్రమం. నాకు తెలుసు రాముడు నన్నేం చేయడు, లక్ష్మణుడు నన్నేం చేయడు. వాళ్ళకి మిత్రుడు అన్న భావన మీద ఉన్న గౌరవం నాకు తెలుసు. అందుకని వాళ్ళు నన్నేమి చేయరని నాకు తెలుసు. కానీ నేను బాధపడుతున్నది ఎందుకంటే అసలు రాముడికి లక్ష్మణుడికి ఎందుకంత బాధ కలిగింది, ఏం జరిగింది, అది నాకు తెలియట్లేదు అని చాలా పెద్ద మాట ఒకటి అన్నాడు సుగ్రీవుడు. సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాచ్చ చిత్తానాం ప్రీతిరల్పేసి భిద్యతే. స్నేహం అనేటటువంటిది ఏర్పడడం ఒక గొప్ప విషయం, కానీ ఆ స్నేహాన్ని కాలంలో నిలబెట్టుకోవడం చాలా గొప్ప. ఎందుకంటే చిత్తంలో చంచల స్వభావంతో కూడిన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల చేత స్నేహము పరీక్షకు నిలబడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులు రాకుండా స్నేహము చేసిన దాన్ని కాలంలో ఎంత కాలమైనా నిలబడి అటువంటి పరీక్షలకు గురి కాకుండా సుహృత్ అంటారు. అంటే యువతల వారి హృదయము తెలిసి ప్రవర్తించడం చేత స్నేహము అంత దృఢతరమవుతుంది. అది చాలా గొప్ప కదా. నేను ఏ కారణం చేత రామలక్ష్మణులను సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళ మనసు బాధపడేటట్టు ప్రవర్తించి ఉంటాను. అతో నిమిత్తం త్రస్తోహం రామేణుతు మహాత్మన యన్మయోపకృతం శక్యం ప్రతికర్తుం న తన్మయా. నేను భయపడుతున్నది రాముడికి నేను ఏ ఉపకారం చేయాలి, రాముడు నాకు చేసిన ఉపకారం ఏంటి, అసలు అవి నేను ఎప్పుడూ కూడా మనసులో తక్కువ చేసి ఆలోచన చెయ్యను. ఎందుకంటే రాముడు నాకు చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. అంతవరకు నాకు ఏ అనుమానం లేదు. నేను భయపడుతున్నది, బాధపడుతున్నది ఎందుకంటే రామలక్ష్మణుల మనసు గాయపడేటట్లు అసలు నేనేం చేశాను, ఎందుకు వాళ్ళకంత కోపం వచ్చింది, ఇది నా బాధ. తెలిస్తే కదా బయట ఋతువు మారిపోయిందని అంత సంతోషంలో ఉన్నాడు. అందుకని తను చేసిన దోషం ఏమిటో తెలియట్లేదు. ఇంతకుముందు హనుమ వచ్చారని
చెప్పారని ఏమైనా జ్ఞాపకం ఉంటే కదూ అంత అల్లరి చేస్తే తప్ప స్పృహే రాలేదాయే. అందుకని హనుమ వెంటనే జోక్యం చేసుకుని మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడినా బుద్ధిమతాం వరిష్టం, హనుమ మాట్లాడారంటే అలా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నారు, సర్వదా నైతదాశ్చర్యం యస్త్వం హరిగణేశ్వర న విస్మరసి సుస్నిగ్ధం ఉపకారకృతం శుభం. సుగ్రీవా, నువ్వు అన్నావే ఒక మాట, నేను రాముడి వలన పొందిన ఉపకారమును ఎప్పటికీ మర్చిపోలేనని. అది నీ స్థాయికి తగిన మాట. చాలా మంచి మాట అన్నావు. అదొక్కటి జ్ఞాపకం ఉంటే మిగిలినవి ఏమైనా వచ్చినా చక్కబెట్టచ్చు, దిద్దుకోవచ్చు. అది నీకు తగిన మాట. ఎంత మంచి మాట అన్నావు. సర్వదా ప్రణయాత్తు క్రుద్ధో రాఘవో నాత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఇది ప్రేమతో కూడుకున్న కోపంలే సుగ్రీవ అన్నాడు. అలా కూడా ఉంటుందా అంటే నిర్బంధ ప్రణయం అంటారు చూడండి. వ్యతిరేకమైనటువంటి మాట కాదు, బలవంతంగా ప్రేమించడు. ప్రేమించడం అంటే స్వచ్ఛందంగా ప్రేమించాలి. నిర్బంధంగా ప్రేమిస్తారా ఎక్కడైనా లోకంలో? నిర్బంధ ప్రణయంలాగా ఇది ప్రేమతో కోపం అన్నాడు. ప్రేమతో కోపం అని ఎందుకంటున్నానో తెలుసా నీకు? సర్వదా ప్రణయాత్తు క్రుద్ధో రాఘవో నాత్ర సంశయ. రాముడు కోప్పడ్డాడు, రాముడు కోప్పడ్డాడని నువ్వు అంటున్నావు. నేనంటున్నాను రాముడు కోప్పడలేదంటున్నాను. రాముడు నిజంగా కోప్పడ్డాడనుకో, అది వేరుగా ఉంటుంది. రాముడికి కోపం కాదు, రాముడికి నీ మీద ఎనలేని ప్రేమ. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ బంధువులు బాగుండాలి, నువ్వు రాజ్యం చేయాలి అని రాముడికి నీ యందు ఎనలేని ప్రీతి ఉంది. అందుకే లక్ష్మణస్వామిని నీ దగ్గరికి పంపించాడు. అంటే నువ్వు చేసిన దోషం ఏదో దిద్దుకొమ్మని నీకు చెప్పడానికి పంపించాడు. అది కొంచెం కఠినంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చి కఠినంగా చెప్పాడు తప్ప ఆయన ప్రేమ పోయింది అని అనుకుంటే అది తప్పు. రాముడు నా మీద ఇవాళ ఎందుకు ప్రేమ పోయింది, నేనేం తప్పు చేశానంటున్నావే, అసలు ఆ ఆలోచన తప్పు. రాముడికి ప్రేమ పోవడం అన్న మాట లేనే లేదు. ఆయన మిత్రభావన అటువంటిది. కాబట్టి అందుకే లక్ష్మణుణ్ణి పంపించాడు అని. ఆర్తస్య కృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయంతే రాఘవస్య మహాత్మనః. ఒక్కటి ఆలోచించు. లక్ష్మణుడు క్రోపంగా ఉన్నాడు, క్రుద్ధుడయ్యున్నాడు, ధనస్సు పట్టుకొని వచ్చాడు, కళ్ళెర్రగా ఉన్నాయి, రాముడి పనుపనొచ్చాడు అంటే నువ్వు ఇంత ఉలిక్కిపడి ఏ తప్పు చేశాను, ఏ తప్పు చేశాను, ఏ తప్పు చేశాను అంటున్నావే. నువ్వు నీ గురించి ఆలోచించేటప్పుడు ఒక్కసారి రాముడి కళ్ళజోడు పెట్టుకుని రాముడి వైపు నుంచి ఆలోచించు. ఎంత ఆర్తితో ఉన్నాడు. భార్య ఎప్పుడు అపహరింపబడింది దండకారణ్యంలో, ఎంత కష్టపడి వచ్చి నీతో స్నేహం చేసుకున్నాడు. ముందు నీ కష్టం తీర్చాడు, నీకు రాజ్యం ఇచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, నీకు భోగం ఇచ్చాడు. నువ్వు కష్టపడకూడదని 4 నెలలు ఎదురు చూశాడు. అయినా నువ్వు బయటికి వెళ్ళలేదు, రాముడితో మాట్లాడలేదు. అప్పుడు కొద్దిగా మాటలో పారుష్యం వచ్చింది. కఠినంగా మాట్లాడితే తప్ప నువ్వు దిద్దబడవని కఠినంగా మాట్లాడాడు. అంత మాత్రం దానికి నువ్వు ఆయన ప్రేమ లేకుండా ప్రవర్తించాడన్నంత పెద్ద మాట వాడడానికి వీల్లేదు. నువ్వు సహించాలంతే. ఆయన వాక్పారుష్యం ఏదైనా కఠినంగా ఉన్నా ఇవాళ నువ్వు భరించవలసిందే. అభికృత్త సమర్థో హి చాపం ఉద్యమ్య రాఘవ సదేవాసుర గంధర్వం వశే స్థాపయితుం జగత్. నీకు తెలీదా? రాముడే ధనస్సు పట్టుకుని వింటినారికి బాణములను తొడిగి ప్రయోగించడం మొదలు పెడితే దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర పన్నగులు ఎవరైనా ఆయన ముందు నిలబడతారా? అటువంటి వాడు నిన్నేం చేయలేదే. లక్ష్మణుడితో కబురు చేశాడు. కాబట్టి అదేమిటో కనుక్కొని రాముడు ఏది చెప్పాడో అదే చెయ్యి. తస్య మూర్ధ్న్యా ప్రణమ్యత్వం సపుత్ర సుహృజ్జన రాజం తిష్ట్వ స్వసమయే భర్తుర్భార్యర్యేవ తద్వశే. నువ్వు చెయ్యవలసినటువంటి పని ఒక్కటే. తస్య మూర్ధ్నా ప్రణమ్యత్వం. నువ్వు వెళ్ళి తల ఉంచి రాముడికి నమస్కారం చెయ్యి. వెళ్ళినప్పుడు ఒక్కడివే కాదు, ఆయన పెట్టినటువంటి భిక్ష అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. అటువంటి వాడు దొరకడు. కాబట్టి సపుత్ర ససుహృజ్జన,
నీ యొక్క పుత్రులతోటి, నీ యొక్క స్నేహితులతో కలిసి వెళ్ళి రాముడి దగ్గర తల వంచి నమస్కరించు. రాజం స్థిష్ట స్వసమయే, నువ్వు ఏ ఒప్పందం ఇంతకుముందు రాముడి దగ్గరతో చేసుకున్నావో అది గుర్తు పెట్టుకుని పాటించు. భర్తుర్భార్యేవ తద్వశే, భర్త భార్య మీద ఎప్పుడైనా కసురుతాడు, విసుక్కుంటాడు. అంత మాత్రం చేత భార్య మా ఆయనకి నా మీద కోపం లేదని తీర్మానం చేస్తుందా? ప్రాణం భార్య అంటే ఆయనకి. ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న విషయంలో కోప్పడ్డాడు. ఆయన లాంటి ప్రేమైకమూర్తి ఎవరు ఉంటారు? ఆయన కించిత్ కోప్పడ్డారు ఇవాళ, ఆయనకి ఏదో మనసుకు బాధ కలిగింది, నా మీద తప్ప ఎవరి మీద కోప్పడతారు అని భార్య దానిని ఎంత ప్రేమతో స్వీకరించి భార్యాభర్తలు కలిసి ఉంటారో అలా ఉన్నది మైత్రి. కాబట్టి నువ్వు అట్లా ఉండు రాముడి దగ్గర, బయలుదేరు, ఆలోచించకు. సరామ రామానుజ శాసనం త్వయా కపీంద్రయుక్తం మనసావ్యపోహితం మనోహితే జ్ఞాస్యతి మనుషం బలం నరాఘవస్యాస్య సురేంద్రవర్చస. మనసులో కూడా రాముడి పట్ల వ్యతిరేక భావన కానీ, రాముని ఆజ్ఞని వ్యతిరేకించడం కానీ అసలు ఊహ కూడా చెయ్యకు. ఆ రామలక్ష్మణుల యొక్క శాసనాన్ని మనసులో కూడా అవధరించి నువ్వు ప్రవర్తించు అని చెప్పారు హనుమ. చెప్పగానే వెంటనే ఆ అంగదుడు వచ్చి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని లక్ష్మణుడు చాలా క్రుద్ధుడై ఉన్నాడు అన్న విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా అంజలి ఘటించి వచ్చి ఆ సుగ్రీవుడితోటి చెప్పారు, లక్ష్మణస్వామి యొక్క దర్శనం మహాభయంకరంగా ఉండిపోయింది, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము భయపడిపోతున్నాం అని. అప్పుడు ఆ దివ్యమైనటువంటి హారములు మాల్యములు అన్నీ ధరించి మధుపానం చేసి భార్యలతో ఉన్నటువంటి వాడు ఉత్తర క్షణంలో లేచి ఆలోచించి ఇప్పుడు ఎట్లాగైనా ఆ లక్ష్మణస్వామిని ప్రవేశపెట్టాలి, కాబట్టి మీరు నేను రమ్మంటున్నానని కబురు చెప్పి లక్ష్మణుణ్ణి తీసుకురండి అన్నారు. అనేటప్పటికీ వెళ్ళి లక్ష్మణస్వామికి చెప్పారు, నిన్ను సుగ్రీవుడు రమ్మంటున్నాడు అంతఃపురంలోకి అని. పట్టణ ద్వారం నుంచి అంతఃపురంలోకి బయలుదేరాడు. ఆ బయలుదేరి వెడుతున్నప్పుడు అమూల్యమైన వస్తువులతో అలంకరింపబడిన కిష్కింధ, ఆయా కాలముల యందు ఏ ఏ చెట్లు పుష్పించి శోభావిలసితంగా ఉండాలో అట్లా ఉన్న చెట్లతో ఉన్న కిష్కింధ, దివ్యమైన హారములు ధరించి సంతోషంగా తిరుగుతూ ఉన్నటువంటి జనులతో ఉన్న కిష్కింధ, గిరుల నుండి ప్రవహించేటటువంటి సెలయేళ్లతో కూడుకొని రమ్యంగా ఉన్న కిష్కింధ చూస్తూ లక్ష్మణస్వామి ముందుకెడుతున్నారు. ఒక్కొక్క భవనం దివ్యమైనటువంటి భవనం కనబడుతోంది. అంగదుడు, మైందుడు, దివిదుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు, వీరబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు, జాంబవంతుడు, దరిభక్తుడు, నీలుడు, సుపాటలుడు, సునేత్రుడు మొదలైనటువంటి వానర వీరుల యొక్క భవనములన్నింటినీ చూస్తూ అంతఃపురంలోకి ప్రవేశించారు. కైలాస శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి తెల్లటి శిఖరములతో కూడుకున్నటువంటి ఆ అంతఃపురంలో ప్రవేశించి 7 కక్షలు దాటారు. దాటేటప్పటికీ నిండు యవ్వనంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఆ లోపల తిరుగుతూ కనపడ్డారు. కూజితం నూపురాణాంచ కాంచీనాం నినదం తథా సన్నిశమ్య తత శ్రీమాన్ సౌమిత్రిర్లజ్జితో భవత్. అంత కోపంతో ఉన్నవాడు అక్కడ కొంతమంది కాలి అందెల సవ్వళ్ళు, మొలకి పెట్టుకునేటటువంటి వడ్డాణానికి ఉన్న మువ్వల చప్పుళ్ళు వినపడేటప్పటికీ సిగ్గుపడ్డాడు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది తిరుగుతున్నారు, ఇది రాజుగారు తన యొక్క ఆంతరమైనటువంటి స్త్రీలతో ఉండేటటువంటి మందిరం, నేను ఇందులోకి వచ్చాను అని చెప్పి సిగ్గుపడి ఊరుకున్నాడు. ఊరుకుని ఇంతమందితో ఇలా గడుపుతూ ఇక్కడికి నన్ను రమ్మన్నాడన్నమాట మాట్లాడడానికి. ఇట్లా ఉంది సుగ్రీవుడి వ్యవహారం అని కోపం వచ్చి రోషవేగ ప్రకృపిత శ్రుత్వా చాభరణస్వనం చకార జ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్. రోషవేగ ప్రకుపిత, ఇది సుగ్రీవుడి యొక్క పరిస్థితి. అందుకే అన్నయ్య కష్టం కానీ గుర్తు రాలేదు. ఈ నూపుర ధ్వనులు, ఈ వడ్డాణాల ధ్వనులు, ఈ స్త్రీలు వీళ్లతో ఇలా ఉన్నాడు అన్నమాటని వెంటనే ఆ వింటి నారిని ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టి ధనస్సు యొక్క టంకార ధ్వని చేశాడు.
ఆ ధ్వని చేసేటప్పటికే అప్పటి వరకు తారతోటి రుమతోటి కలిసి కూర్చుని కొంత తెలివొచ్చి ఉన్నటువంటి సుగ్రీవుడికి పూర్తి తెలివి వచ్చేసింది. వచ్చేసి ఒక్కసారి దూకినట్టుగా అయ్యాడు. అయి ఆ సుందరి భార్య అయినటువంటి తారని పిలిచాడు. లక్ష్మణుడు చాలా మృదు స్వభావుడు, ఇంత కోపంతో ఇక్కడికి వచ్చాడు. అకారణంగా కోపం ఎవరికీ రాదు కదా, హనుమ చెప్పారు కదా, అందుకని అకారణంగా కోపం రాదు కదా. ఎందుకు వచ్చినట్టు కోపం? నువ్వు చాలా బాగా మాట్లాడగలిగినటువంటి దానివి, అందుకని నువ్వు వెళ్ళి లక్ష్మణస్వామితో మాట్లాడు. ఆయనని ముందు మృదువచనములతో ప్రసన్నుండి చేసుకో. అప్పుడు నేను రావడం విషయం నిర్ణయం చేసుకుందాం. ముందు నువ్వు వెళ్ళని తారని పంపించాడు. తార ఒక మెరుపు, పేరుకు తగ్గట్టే. ఎందుకనంటే లోకంలో మాట భ్రంశమైపోవడానికి అవకాశం ఉండేది శోకంలో ఉంటుంది. చాలా దుఃఖం ఉన్నప్పుడు ఈ దుఃఖానికి వీళ్ళు కారణం అనిపిస్తే కోపం వచ్చి మాట మీద అదుపు పోతుంది. వాలి మరణించినప్పుడు రాముణ్ణి చూసి రాముడి దివ్యత్వాన్ని కీర్తించింది తప్ప ఒక్క మాట జారలేదు తార. అంత బాగా మాట్లాడుతుంది. వాలి సుగ్రీవుడికి మీద రెండోసారి యుద్ధానికి ఎడుతున్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఉండవలసిన ప్రేమ గురించి, రామలక్ష్మణుల గురించి, దూతలు చెప్పిన విషయాల గురించి అంత అందంగా మాట్లాడింది. ఇప్పుడు వెడుతోంది. ఇప్పుడే స్థితిలో ఉంది అంటే నిజానికి ఆమె మదోన్మత్త. ఎందుకనంటే భర్త గారితో రమిస్తోంది, రెండు మధుపానం చేసి ఉంది. అందుకని ఆవిడికి నడవగలిగినటువంటి స్థితి కూడా లేదు, అడుగులు తడబడిపోయేటటువంటి స్థితి, శరీరం మీద అదుపు లేదు. ఇక మనసు మీద అదుపే ఉంటుంది, మాట మీద అదుపే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? వెడుతున్నది ఎవరి దగ్గరికి? అగ్ని పరీక్ష లక్ష్మణస్వామి దగ్గరికి. ఆయన ఎలా ఉన్నాడు? పోనీ ప్రశాంతంగా ఏదో కుర్చీలో కూర్చుంటే పోనీ ఏదో మాట్లాడొచ్చేద్దాం అనుకోవచ్చు. ఆయన అప్పటికే టంకారం చేసేశాడు కూడా. అలాంటి స్థితిలో ఉన్నవాడి దగ్గరికి భర్తని క్షమించమని అడగడానికి ఎడుతోంది, ఆయన్ని ప్రసన్నుణ్ణి చేయడానికి ఎడుతోంది. పైగా ఏ బాధ్యత అప్పచెప్పాడు? నువ్వు వెళ్ళి ప్రసన్నుణ్ణి చేయి, నేను వస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు బయలుదేరాలి. తద్దర్శనే విశుద్ధాత్మ నకోపం కరిష్యతి నహి స్త్రీషు మహాత్మాన క్వచిత్ కుర్వంతి దారుణం. స్త్రీలని చూసి మాట్లాడవలసి వస్తే పెద్ద మనుషులైనటువంటి వారు, మహాత్ములైన వారు కోపాన్ని విడిచిపెట్టి చాలా గంభీరంగా, ప్రేమగా, ప్రశాంతంగా మాట్లాడుతారు తప్ప క్రుద్ధులై మాట్లాడరు. కాబట్టి నువ్వు వెళ్ళు తారా. త్వయా శాంత్యైరుపక్రాంతం ప్రసన్నేంద్రియమానసం తతః కమలపత్రాక్షం ద్రక్ష్యామి అరిందమం. ఆయన ప్రసన్నుడైపోయిన తరువాత అప్పుడు కమలపత్రాక్షం, తామర రేకుల వంటి కందులతో ఉంటాడు లక్ష్మణుడు. ఆయన ప్రసన్నుడై ప్రశాంత పడిపోయి కూర్చున్న తర్వాత అప్పుడు నేను వస్తాను మాట్లాడడానికి. ఇది చెయ్యగలిగిన దానివి నువ్వే అని నాకు నమ్మకం, అందుకని నువ్వు వెళ్ళన్నాడు. ఆవిడ బయలుదేరింది. ఆవిడ బాబా ఇదేమిటండి, ఇలాంటప్పుడు నేను మాత్రం ఏం పెడతాను, నేను మాత్రం ఏం మాట్లాడతాను అనాలి. ఆవిడ ఎంత ఆత్మనిగ్రహం, ఆత్మస్థైర్యం కలిగినటువంటిది అంటే ఉత్తర క్షణం ఇది పెద్ద విషయమా అన్నట్టుగా పాన్పు మించి లేచి కిందకి దిగి బయలుదేరింది. పోనీ ఆ బయలుదేరింది ఏమైనా ఓ స్నానం చేసిందనో, బట్ట మార్చుకుందనో, నగలు సరిగా సర్దుకుందనో, తల ముడేసుకుందనో అంటే ఆ దారి వేరు. లోపల భర్త గారి దగ్గర ఎలా ఉందో అలాగే బయటికి వచ్చింది తార. మహర్షి అద్భుతంగా వర్ణిస్తారు. సా ప్రస్ఖలంతి మదవిహ్వలాక్షి ప్రలంబకాంచీ గుణహేమసూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగయస్తి. ఇంకా ఆలస్యం చేస్తే టంకారం చేసిన వాడు ఇంకేం చేస్తాడు? కాబట్టి ఆయన పెద్ద మనిషి అయినప్పుడు మనం ఎలా వెళ్ళినా పర్వాలేదు అనుకుంది. అది ఆవిడ లెక్క. ఆ స్థితిలో అలా లెక్క కట్టింది. అవతల ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా గొప్ప మనసున్నవాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు. అటువంటి వాడి దగ్గరికి ఎలా వెళ్ళినా సుగ్రీవుడు సోదరుడితో సమానం, రాముడితో కలిసి అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నాడు. అందుకని ఇంకో అన్నగారితో సమానం. కాబట్టి తార వదిని గారితో సమానం. ఆమె ఎలా వచ్చినా పవిత్ర దృష్టితో చూస్తాడు తప్ప ఆయన దృష్టి మాత్రం చెక్కు చెదరదు. అది లక్ష్మణుడి గొప్పతనం. లక్ష్మణుడి గొప్పతనం మీద భరోసా ఉన్నప్పుడు నేను ఎలా విడితే వచ్చే నష్టం ఏమిటని వచ్చింది. అసలు కదలడానికి ఎంత లెక్క కట్టిందో చూడండి. అది తార గొప్పతనం అంటే. అందుకని సా ప్రస్ఖలంతి మదవిహ్వలాక్షి. ఆవిడ
అడుగులు తడబడిపోతున్నాయట, సరిగ్గా నడిచి వెళ్ళలేకపోతుంది, ఏదో మోకాలు నిప్పున్నవాడు వేదికెక్కినట్టుంది. అందుకని సాప్రస్కలంతి మద విహ్వలాక్షి, ఆ కళ్ళు గుడ్లన్నీ కూడా మదంతో ఆ మధుపానం చేసి తిరుగుడు పడుతున్నాయట. ప్రళంబకాంచి గుణహేమ సూత్ర, ఆమె నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణంగా బిగించి లేదు, వేలాడుతోందో పక్కకి. సలక్షణ లక్ష్మణ సన్నిధానం, మహర్షి అంటారా ఆవిడ సలక్షణ అంటారు, సలక్షణురాలిట. ఎందుకని అంటే ఆమెకి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. ఇలా ఎవరు వెళ్తారు ఇంత ధైర్యంగా, అవతల వాడిని ఇలా లెక్క ఎవరు కడతారు, అందుకని ఆవిడ సలక్షణ. అందుకని లక్ష్మణ సన్నిధానం, అందుకని లక్ష్మణ సన్నిధానానికి ఎడుతోందట. జగామ తార సమితాంగయష్టి, ఆమె వెళ్ళినప్పుడు తార నిలబడి వెళ్ళలేదట. ఎందుకంటే నిలబడి వెళ్ళడానికి ఆమెకి అవకాశం లేదు, అంత తాగింది ఆవిడ. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టుగా తేలిపోవాలి అంటే అందుకని వంగి నడుస్తోంది. వంగి నడుస్తూ లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి సతాం సమీక్షైవ హరీశపత్ని తస్తావుదాసీన తయా మహాత్మ అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్ర స్త్రీసన్నికర్షాద్దినివృత్తకోప. ఆ తార బయటికి వస్తుంటే చూశాడు లక్ష్మణుడు. చూడగానే ఈమె సుగ్రీవుడి భార్య తార కాబట్టి నాకు వదిన, తల్లితో సమానం, నేను ఇక తేరిపారి చూడకూడదని తల వంచేసుకున్నాడు. తల వంచేసుకుని నిలబడిన లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. అంటే లక్ష్మణుడి శీలాన్ని ఎంత ఖచ్చితంగా 2 ఏళ్ళు 4, 2 3 6 అన్నట్టు లెక్క కట్టింది. పెడితే సాపానయోగాద్వినివృత్తలజ్జ దృష్టి ప్రసాదాచ్చ నరేంద్రసూనో భువాచతారా ప్రణయ ప్రగల్భం వాక్యం మహార్థం పరిశాంత్వపూరం. ఎప్పుడైతే లక్ష్మణుడు ఇలా తల వంచేసుకున్నాడో నాది తొలి విజయం అనుకుందిట. ఎందుకనంటే ఇలా కనపడితే ఆయన కోపంగా చూడలేదు, ఆమె వదినతో సమానం, తల్లితో సమానం అని తల వంచుకు నిలబడ్డాడు. అంటే అంత గౌరవం ఉన్నవాడు, ఎలా ప్రవర్తించాలో తెలిసున్నవాడు. ఇలాంటి వాడితో మాట్లాడడానికి భయపడక్కర్లేదు. 2 మాట్లాడడానికి ధైర్యం ఎక్కడిది అంటే లోపలికి పుచ్చుకున్న పదార్థం చేత కలిగిన ధైర్యం అంట. అందుకని ఆవిడ పానయోగాద్వినివృత్తలజ్జ, అందుకని ఆవిడికి సిగ్గుపోయిందిట. పోయి దృష్టి ప్రసాదాచ్చ నరేంద్రసూనోహో, ఆ తల ఉంచి నిలబడినటువంటి లక్ష్మణస్వామిని చూసి తాను మొదట మాట్లాడింది. అది గొప్ప. ఆవిడంది కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్మిదేశే కః శుష్కవృక్షం వనమాపతంతం దావాగ్నిమాసీదతి నిర్విశంక. ఏమి నరేంద్రపుత్రుడా లక్ష్మణ, అంత కోపంగా ఉన్నావు? నీ ఆజ్ఞ కాదన్నవాడు ఎవరిక్కడ? ఎవరో చెప్పు, ఎవరైనా నీ ఆజ్ఞ కాదన్నారా? భయంకరమైనటువంటి మంట మండిపోతుంటే, దావానలం పెరిగిపోతుంటే దానికి ఎదురుగుండా ఎవడైనా పెడతాడా? అందులో అది ఎండిపోయిన చెట్లతో కూడుకున్నటువంటి వనం, అందులో దావానలం పుట్టింది, ఇంకెలా ఉంటుంది అగ్ని? దానికి ఎదురు ఎవడైనా పెడతాడా? అలా నిన్ను కాదని నువ్వు చెప్పినది వద్దనగలిగినంత వాడు ఎవరైనా ఉన్నాడా ఇక్కడ ఈ రాజ్యంలో? దీనికంత కోపం వచ్చింది నీకు అనేటప్పటికే అవతలవాడికి ఓ వీళ్ళకి మన మీద చాలా గౌరవం ఉందిరా, ఎక్కడో చిన్న తేడా జరిగిందన్న భావన వచ్చేస్తుంది. అందుకని అలా మొదలుపెట్టి కిమయం కామవృత్తస్తే లుప్తధర్మార్థ సంగ్రహ భర్త భర్తృహితే యుక్తేన చైనం అవబుధ్యసే. లక్ష్మణస్వామి అన్నారు, ఏ కామంతో ప్రవర్తించేటటువంటి వాడికి ధర్మము అర్థము ఈ 2 జ్ఞాపకానికి రావు. ఇక కామమే జీవితం అయిపోతుంది. మీ ఆయనకి కామము తప్ప వేరొకటి అక్కర్లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ధర్మార్థములను మరిచిపోయాడు. నచింతయంతి రాజ్యార్థం నాస్మాన్ శోకపరాయణాత్ సామాత్య పరిషత్తారే పానమేవోపసేవతే. రాజ్యం గురించినటువంటి చింత లేదు, అవతల స్నేహితుడు రాముడికిచ్చినటువంటి మాట గురించి లక్ష్యం లేదు, అసలు నేను మిత్రుడిగా మాట నిలబెట్టుకోవాలన్న ధర్మం మీద అనురక్తి లేదు. ధర్మం మీద అనురక్తి లేని వాడికి మిత్రుడి వలన ఉపకారం ఎక్కడ దొరుకుతుంది? రాజ్యం ఎలా నిలబడుతుంది?
రాజ్యం అన్న అర్థము నిలబడడానికి మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్న ధర్మం పాటిస్తే కదా. అసలు ధర్మం వదిలిన వాడికి అర్థమూ పోతోంది. రాజ్యం గురించి పట్టించుకోడు, మంత్రులు అసలే పట్టించుకోరు, మంత్రులతో కలిసి మధుపానం చేసి మత్తులో తిరుగుతున్నాడు. అర్ధశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ఇంత విపరీతమైనటువంటి మధుపానంలో ఉన్నవాడికి ధర్మము అర్థము కామము మూడు నశించిపోయి, అటువంటి వాడికి మిత్రవాక్యం ఎందుకు జ్ఞాపకానికి వస్తుంది? రాముడికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం లేదు. శరదృతు వచ్చేసింది, సీతాన్వేషణానికి ప్రయత్నం చేయలేదు అంటే వెంటనే తార అంది, నకోపకాల క్షితిపాలపుత్ర నచాతికోపస్వజనీ విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి వీరసోఢుం. నాయన, నువ్వు కోపపడవలసిందే, అందులో ఏమీ అనుమానం లేదు. తప్పకుండా కోప్పడాలి. ఎవరిని కోప్పడతారు? బయట వాళ్ళనైతే కోప్పడాలి. తన స్వజనాన్నైతే ఏం చేయాలి? పురే ఇలా చేస్తే ఎలాగరా, అలా చేయకండని శాసించి దిద్దాలి. నీకు మేమెవరం? స్వజనం. సుగ్రీవుడెవరు? అన్నగారితో సమానం. నేనెవరు? వదిన గారితో సమానం. మేము తప్పు చేశాం అంటున్నావు, దిద్దవయా. దిద్దడం నీ కర్తవ్యం. అంతేగాని ఎవరో బయట వాళ్ళ మీద కోపం పెట్టుకున్నట్టు కోపం పెట్టుకుంటావా? ఇది తప్పు కదా, ఇది చేయకండి, ఇలా చేయకండి, ఇలా చేయండి అని చెప్పి అయిపోయింది అంతే. దానికి ఇంత కోపం ఎందుకు లక్ష్మణ? ఎంత తేలిగ్గా తేల్చేసిందో, ఎంత అందంగా మాట్లాడుతుందో నిజంగా. కోపం కథం నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాద్ అపకృష్ట సత్వే కస్యద్విధ కోపవశం గచ్చేత్ సత్వావరుద్ధస్థ తపసః ప్రసూతి. గుణములు చాలా అధికముగా ఉన్నవాడు అని గుర్తేమిటి? అల్పమైనటువంటి గుణములు ఉన్నవాడెవరున్నాడో వాడి పట్ల ఓర్పు వహించాలి. ఇన్ని గుణములు ఉన్నవాడు కాదు కదా, అందుకని అప్పుడప్పుడు కొంచెం తడబడుతూ ఉంటాడు అని ప్రేమ కూడా చూపించాలి. అంతేగాని గుణాలు అధికంగా ఉన్నవాడు గుణాలు లేనివాడి దగ్గరికి వెళ్ళి నీకు గుణాలు లేకపోవడం ఏమిటని కోప్పడితే గుణాలు ఉన్నవాడని అనడానికి అవకాశం ఎలా ఉంటుంది? ఓర్పు కదా పెద్ద గుణం. నువ్వు సుగ్రీవుణ్ణి కోప్పడతానంటే ఎట్లాగోయ్, దిద్దుకోవాలి కదా. పైగా నువ్వు చూస్తే గొప్ప ఉద్యమశీలివి. ఉద్యమశీలి అంటే ప్రయత్నం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడివి. ఏదైనా ప్రయత్నం చేసి చక్కదిద్దాలని ప్రయత్నించే లక్షణం ఉన్నవాడివి. గొప్ప తపస్సు ఉన్నవాడివి. అటువంటి వాడివి ఓర్పు పట్టాలి కదా నాయన. జానామి రోషం హరివీరవందో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయ్యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. నీకు ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలుసు. శ్రీరాముడికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసు. రాముడి కోపం ఎంత అమోఘమో నాకు తెలుసు. మేము చేసిన తప్పేమిటో కూడా నాకు తెలుసు. మేము కాలంలో విలంబనం చేశాం, ఆలస్యం చేశామని నాకు తెలుసు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు లక్ష్మణ, నాకు తెలుసు. ఇన్ని తెలిసి తప్పు జరిగింది. ఎందుకు జరిగిందో తెలుసా? తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేవ బద్ధం కామేన సుగ్రీవ మసక్తమద్య. శరీరంలో పొటమరించినటువంటి మన్మథ తాపం గెలవడం ఎంత కష్టమో లక్ష్మణ నీకు తెలియదు, నాకు తెలుసు అంది. ఇంకా ఆవిడితో ఏం చర్చిస్తాడు దాని మీద అయినా? అది ఇంకా చర్చించవలసిన విషయం కాదు. నువ్వంటే ఇంత నీతికి నియమానికి కట్టుబడి అన్నని అనుగమించి కామమన్న మాటే లేకుండా ప్రవర్తిస్తున్నావు. మేము అట్లా ఉన్నవాళ్ళం కాదు. 4 నెలలు మీ అన్నయ్య భోగం అనుభవించమన్నాడు, ఇంకా 4 నెలలు మర్చిపోయి భోగం అనుభవిస్తున్నాం. ఎందుకనంటే మాకు శరీరంలో ఉన్న మన్మధుని యొక్క తాపం అటువంటిది. అది నాకు తెలుస్తుంది కానీ నీకెలా తెలుస్తుంది లక్ష్మణ అంది. దాని మీద చర్చ ఏం చేస్తాడు? ఇంకా ముందుకు ఎలా పెడుతుంది? ఇంకా ఆయన శ్రోత అంతే, ఆయన మాట్లాడడానికి ఏమి ఉండదు. నకామతంత్రే తవ బుద్ధిరస్తి త్వం వై యథామన్యువశం ప్రపన్న నదేశకాలౌ హి నచార్ధధర్మౌ అపేక్షతే కామరతిర్మనుష్య. నాయన, నీకు కామం లేదు,
నీకున్నది ఏమిటి? కోపం ఒక్కటే ఉంది. కోపం ఉన్న చోట కామం ఉండదు లక్ష్మణ. అదో పెద్ద సిద్ధాంతం చెప్పింది. చాలా కోపంగా ఉన్నాడు అనుకోండి, ఆ కోపం ఏదో కోరిక తీరలేదని కోపం, ఇంకా అంత కోపంలో ఉన్నవాడికి కామమే ఉంటుంది. అందుకని ఇంత కోపంలో ఉన్నవాడివి నీకు కామం గురించి ఏం తెలుస్తుంది లక్ష్మణ నేను చెప్తే మాత్రం. కాబట్టి ఒక్కటి మాత్రం అర్థం చేసుకో, నదేశకాలోహి నచార్థధర్మవు. కామం అన్నది ఎంత శక్తివంతం అంటే లక్ష్మణ, దానికి దేశము కాలము ధర్మము అర్థము ఇలాంటి మాటలన్నీ ఆలోచించేంత ఓపిక ఇవ్వదు అది. మేము అట్లాంటి కామానికి వశపడిపోయిన వాళ్ళం. మేము వానరులమయ్యా, మేమేమన్నా నరులమా ఇంత ధర్మం ఆలోచించడానికి? కాబట్టి తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్తలజ్జం క్షమస్వతావత్ పరవీరహంత తద్భ్రాతరం వానర వంశనాథం. సుగ్రీవుడు ఎక్కడో లేడు, ఏదో తప్పు చేస్తూ లేడు, నా దగ్గరే ఉన్నాడు, తన భార్యతోనే ఉన్నాడు ఆయన. కామాభియోగాచ్చ నివృత్తలజ్జం, ఏ సిగ్గు లేకుండా హాయిగా భార్యలతో గడుపుతూ కాలాన్ని మరిచిపోయాడు. అదొకటే ఆయన చేసిన తప్పు. ఇంతకాలం రాజ్యం వదిలి భోగాలు వదిలి ఉన్నాడు కదూ, ఇప్పుడు కాలాన్ని మరిచిపోయాడు. అదొకటి అపరాధమే. కానీ పెద్ద మనసుతో నువ్వు దానికి మీ అన్నయ్యని క్షమించవచ్చు. అన్నయ్య అంది, సుగ్రీవుడు అనలేదు. ఎంత పెద్ద మాట అందంటే క్షమస్వతావత్ పరవీరహంత తద్భ్రాతరం వానర వంశనాథం. మీ అన్నయ్య, అన్నయ్యని క్షమించలేవా ఓ చిన్న తప్పుకి? క్షమించు. మహర్షయో ధర్మతపోభికామా కామానుకామా ప్రతిబద్ధమోహా అయం ప్రకృత్యా చపలకపిస్తూ కథం న సజ్జేత సుఖేషు రాజా. ఏమిటి లక్ష్మణ, ఇదేమిటో చాలా పెద్ద అపరాధం జరిగిపోయిందన్నంత కోప్పడుతున్నావే. అన్నీ వదిలిపెట్టి తపస్సు చేసుకుందామని విడిపోయినటువంటి మహర్షులు కామమునకు వశపడిపోయి కాలం తెలియకుండా గడిపేసిన గాథలు నీకెన్ని తెలుసు? గురువుగారు జ్ఞాపకత రావట్లా? ఏం మాట్లాడతాడు, ఏం వాదిస్తాడు ఇంకా లక్ష్మణుడు? కాబట్టి ఏమిటి, మేమెవరమయ్యా? వానరులం, చపల చిత్తులం, అరణ్యాల్లో తిరుగుతాం. ఇన్నాళ్ళు భోగం లేదు, రాజ్యహీనుడు. ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది, భోగం వచ్చింది, కాలం అతిక్రమించాడు. నీ యందు ప్రేమ లేనివాడా, గౌరవం లేనివాడా? నువ్వు ఓను నీ వెంట పరిగెత్తుకొచ్చి కార్యం చేస్తాడు. పైగా ఇప్పటికే ఆజ్ఞ ఇచ్చాడు, వానరుల్ని సమీకరిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగస్తు చిరాజ్ఞప్త సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేన తవార్థ ప్రతిపాదనే. కాబట్టి ఇప్పటికే కబురు చేశాడు, సైన్యాన్ని పిలిపిస్తున్నాడు, పూర్తిగా కార్యాన్ని విస్మరించలేదు. ఆలస్యం అయిన మాట నిజం. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం తయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. అలా బయట నిలబడే మాట్లాడుతున్నావే లక్ష్మణ, లోపల మేము ఉన్నామనా? మీ అన్నయ్యతోటి ఒక వ్యక్తి లోపలికి రావచ్చు. ఎందుకో తెలుసా? ఎవరు లోపలున్నది? మన కుటుంబం, మీ అన్నయ్య, వదినెలు. నువ్వు రావడానికే మర్యాదస్తుడైనటువంటి వ్యక్తి అటువంటప్పుడు పరస్త్రీల వంక చూసినా కూడా వాళ్ళకి ఆయనకి కూడా వచ్చే దోషం ఏమీ లేదు. రా లోపలికి, శయనాగారంలోకి రా అని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళేటప్పటికి అక్కడ సుగ్రీవుడు బయట మాట్లాడుతోంది కదా, ప్రసన్నుడు అయ్యాడు. తర్వాత వెడదాం అనుకున్నాడో ఏమిటో పాపం, ఆ పుష్పమాలలు వేసుకుని మా హారాలు వేసుకుని అనేక మంది కాంతలు ఆ రుమ వీళ్లతో ఆయన సంతోషంలో ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణస్వామి లోపలికి వచ్చాడో ఎగిరి ఆసనం మించి కిందకి దూకాడు. ఆ పక్కన రుమ ఇతర కాంతలు హడిలిపోయి నించుంటే నక్షత్రముల మధ్య చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అలా నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ లక్ష్మణస్వామి చూశారు. సంరక్తనయన శ్రీమాన్ విచచాల కృతాంజలి బభూవావస్థితత్ర కల్పవృక్షో మహానివా. రెండు చేతులు జోడించి కల్పవృక్షం ఎలా ఉంటుందో అలా నమస్కారం చేస్తూ లక్ష్మణస్వామి దగ్గర నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ పాపం నిజంగా తప్పు చేసిన మాట యథార్థమే, కాదనలేం. కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భక్తిభావాన్ని శంకించలేం. అందుకే రామలక్ష్మణులు కూడా అంత గౌరవాన్ని చూపించారు, తప్పు దిద్దారు యథార్థానికి. తార ప్రజ్ఞని తక్కువగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు రామాయణంలో.
కాబట్టి ఆ లక్ష్మణుడు సుగ్రీవుడితో అన్నాడు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీ చ రాజా లోకే మహీయతే. సత్యమునకు కట్టుబడేటటువంటి వాడు, దయగలిగిన వాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు, కృతజ్ఞుడు. అటువంటి వాడు రాజుగా కీర్తిని సంపాదించుకుంటాడు, పూజింపబడతాడు. ఎస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృశంసతరస్తతః. నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉపకారం పొంది ప్రత్యుపకారం అన్న మాటే ఎత్తకుండా అసలు కనపడకపోతే నిన్ను క్రూరుడు అని అనరా? శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రం తు గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ ఋతే. ఒక గుర్రం విషయంలో అబద్ధం ఆడితే 100 గుర్రాలు చంపినటువంటి దోషం వస్తుంది. ఒక గోవు విషయంలో అబద్ధం ఆడితే 1000 గోవుల్ని చంపినటువంటి దోషం వస్తుంది. నరుడై పుట్టి మిత్రుడికి మాట ఇచ్చి మాట తప్పితే అటువంటి కృతజ్ఞుడికి తనని తాను చంపుకుని తన వారినందరినీ చంపినటువంటి పాపం వస్తుంది. నువ్వు ఇంత దోషం చేయట్లేదా ఇప్పుడు? పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి యః కృతజ్ఞ సర్వభూతానాం సవధ్య ప్లవగేశ్వర. ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యనటువంటి కృతజ్ఞుడు మరణించాలి అని సర్వభూతములు కోరుకుంటాయి. కాబట్టి అటువంటి వాణ్ణి వధించవలసి ఉంటుంది. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం చేయించుకుని ప్రత్యుపకారం చేయడానికి ముఖం చాటేసినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి శ్రీరాముడు చేసినటువంటి ఉపకారం మరిచిపోయావా? కృతం చేన్నాభిజానీషే రామస్యాక్లిష్టకర్మణ సద్యస్త్వం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం. రాముడే తలుచుకుంటే ఇప్పుడే తన వాడి బాణముల చేత వాలిని చంపినట్టు నిన్ను చంపేస్తాడు. నచ సంకుచిత పంధాయేన వాలీహతో గతః సమయే తిష్ట సుగ్రీవా మావాలి పదమన్వగాహ. వాలి వెళ్ళినటువంటి మార్గం మూత పడిపోలేదు. నువ్వు నీ మాట మీద నిలబడి ఒప్పందానికి కట్టుబడి నువ్వు చెయ్యవలసింది చెయ్యి అని తీవ్రంగా మాట్లాడాడు. సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేదు. తార వెంటనే మళ్ళీ జోక్యం చేసుకుని తథా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజస అబ్రవీల్లక్ష్మణం తారాధిపనివ నిభావన. చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో తారాధిపతి అటువంటి కాంతితో ఉన్న తార లక్ష్మణుడితో మాట్లాడుతోంది. నైనం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరిణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్విశేషతః. లక్ష్మణ, నువ్వు ఈ సుగ్రీవుడి మీద అంత తీవ్రంగా మాట్లాడకూడదు. అన్ని మాటలు పడవలసినంత అవసరం లేదు. 2, నీలాంటి వ్యక్తి నోటి వెంట అటువంటి మాటలు రాకూడదు. నైవా కృతజ్ఞ సుగ్రీవో న శఠో నాపి దారుణ నైవానృత కథో వీర న జిహ్మశ్చ కపీశ్వర. ఎందుకంటున్నానంటే లక్ష్మణ, సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు, చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు కాదు. రాముడు చేసిన ఉపకారం నాకెవ్వరూ చెయ్యరనే చెప్తాడు. తిరిగి ఉపకారం చెయ్యాలన్న భావన ఉంది. హనుమ వచ్చి చెప్పగానే సైన్యానికి కబురు చేశాడు. కాలం దాటిన మాట వరకు మాత్రం వాస్తవం. కృతజ్ఞుడు కాడు సుగ్రీవుడు. శఠుడు అంటే మోసకారి అసలు కాడు. క్రూర స్వభావం ఉన్నవాడు కాదు. అబద్ధములాడేవాడు కాడు. కుటిల స్వభావం ఉన్నవాడు. నా జిహ్మశ్చ కపీశ్వర. కుటిల స్వభావం ఉన్నవాడు సుగ్రీవుడు అసలే కాడు. కాబట్టి నువ్వు సుగ్రీవుడు ఇటువంటి వాడు అనడం మాత్రం అంగీకారయోగ్యం కాదు. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. ఎప్పుడూ సుగ్రీవుడు, మేము అందరం అనుకునేది ఏమిటంటే సుగ్రీవుడు బ్రతికున్నాడన్నా, సంతోషపడుతున్నాడన్నా, నేను దక్కానన్నా, రుమ దక్కిందన్నా, రాజ్యం దక్కిందన్నా అది కేవలం రామానుగ్రహమే.
సుదుఃఖ సహిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం నజానీతే విశ్వామిత్రో యథాముని. ఇంతకుముందు ఎంత దుఃఖపడ్డాడయా సుగ్రీవుడు. భూమండలం అంతా పరిగెత్తాడు, మలయపర్వతం మీద దాక్కున్నాడు, ఎంతమందిని పంపాడో వాలి చంపేద్దామని. ప్రాణాలు దక్కితే చాలని నలుగురు మంత్రులతో తిరిగాడు. కాలం కలిసి వచ్చింది, మీ అన్నయ్య రూపంలో మళ్ళీ భాగ్యం పట్టింది. అటువంటి వాడు మళ్ళీ పట్టాభిషేకమై భోగం అనుభవించడం మొదలుపెట్టాడు. కాలం తెలియలేదు. ఇది ఈయనకేమిటి? విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడంతటి వాడు మేనకతో భోగంలో కాలాన్ని మరిచిపోలా అంది. ఎందుకంటే తపస్సు చేస్తున్నప్పుడు మేనకొస్తే 10 ఏళ్ళు గడిపి 10 ఏళ్ళు అయిపోయాయా అని మళ్ళీ తపస్సు చేశాడు. శపిస్తే బాగుండదు, ఇన్నేళ్ళు తనతో ఉందని వదిలేశాడు. ఆ మాట అన్నాక ఇంకెలా చర్చిస్తాడు? విశ్వామిత్రుడి ప్రస్తావన వచ్చింది అక్కడ. గురువుగారు ఇంకేమైనా అంటే ఇంకా ఏమైనా మాట్లాడితే గురువుగారిని లాగినట్టుంటుంది. అందుకని ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చింది. అయ్య బాబాయ్, అసలు ఆవిడ తెలివితేటలేమిటో, ఆ మాట తీరేమిటో, అసలు తారకని తెలివితేటలేమిటో, ఆ స్థితిలో అట్లా మాట్లాడడం ఏమిటో ఆశ్చర్యం నిజంగా. కాబట్టి సహిప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంవర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. కాలవిధుడు, కాలము యొక్క విలువ అంత తెలిసున్నవాడు విశ్వామిత్రుడు. అంతటి మహానుభావుడు కాలము తెలియకుండా గడిపేశాడు. విశ్వామిత్రో మహాతేజా, అంతటి తేజోవంతుడికి కాలం తెలియలేదు మేనకతో. ఇంకా వానరుడు సుగ్రీవుడికి తెలియకపోతే పెద్ద విశేషం ఏముందిలే లక్ష్మణ అంది. దేహధర్మం గతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం క్షంతుమిహార్హసి. అసలు ఆహారము, నిద్ర, కామము ఇవన్నీ దేహధర్మములు. అవి లేకుండా ఎన్నేళ్ళు గడిపాడు. సరిగ్గా ఆహారం తిన్నది లేదు, సరిగ్గా నిద్రపోయింది లేదు, ఎప్పుడూ భయమే. ఎన్ని సంవత్సరాలు గడిపాడు. ఇన్నాళ్ల తర్వాత సుఖమన్న మాట జీవితంలోకి వచ్చింది. అక్కడ మర్చిపోయాడు కాలాన్ని. అది క్షమించడానికి కష్టమైనంత అపరాధమా లక్ష్మణ? నచ రోషవశం తాత గంతుం అర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. ఇతడు సామాన్యమైన వ్యక్తి. పాపం ఇంత కష్టపడ్డాడు, దోషం చేశాడు. మీ మీద కృతజ్ఞత లేకపోవడం లేదు. కాబట్టి ఇతన్ని నువ్వు మరణించడం చాలా న్యాయం కదా. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూనిచ రామప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. నీకొక్క మాట చెప్పనా లక్ష్మణ? రాముడి కోసం అవసరమైతే రుమని, నన్ను, ఈ రాజ్యాన్ని, ధనధాన్యాల్ని సుగ్రీవుడు వదిలిపెట్టేస్తాడు. సుగ్రీవుడికి అంత ప్రాణం. ఇప్పుడు నీతో ఇంకొక విషయం చెప్తున్నాను. నాకు సుగ్రీవుడే చెప్పాడు, రావణాసురుడి దగ్గర కోటాను కోట్ల రాక్షస బలగం ఉంది. అసలు రావణాసురుడి దాకా వెళ్ళాలంటే ఇన్ని కోటాను కోట్ల మంది రాక్షసుల్ని నిహతుల్ని చెయ్యాలి కదా. చెయ్యాలంటే ఎంత సైన్యం అవసరమవుతుంది. ఇంత సైన్యాన్ని సమీకరించాలంటే ఆజ్ఞ ఇచ్చిన తరువాత వాళ్ళందరూ రావాలి, వ్యవస్థ చెయ్యాలి. దీనికి సమయం పడుతుంది కదా లక్ష్మణ. తప్ప కేవలం శరదృతు వచ్చిందని బయలుదేరి ప్రయోజనం ఏముంది? అందుకని అందరికీ కబురు చేశాడు, వాళ్ళందరూ వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఇంకొక్కటి చెప్తాను చూడు లక్ష్మణ. వేటుపడిన మనసు అంటారు లోకంలో. అకస్మాత్తుగా ఒక్క బాణంతో రాముడు వాలిని చంపేయడం, ఇంతటి బలవంతుడు మా రాజని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో వాలి పడిపోవడం, అందరూ దుఃఖసాగరంలో మునిగిపోవడంతో కిష్కింధ అంతా కూడా ఆ భయం నుంచి తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే సుగ్రీవుడికి పట్టాభిషేకమై కొంచెం తెప్పరిల్లి సంతోషంగా ఉన్నారు. ఇటువంటప్పుడు నువ్వు ధనస్సు పట్టుకుని కోపం చూపించడం, టంకారం చేయడం, ఇవి మా మనసులు ఎంత బాధపడతాయో, ఎంత మళ్ళీ గాయం రేగుతుందో. మేము అలా భయపడకుండా ప్రశాంతంగా ఉండేటట్టు మా వల్ల జరిగిన చిన్న తప్పుని మన్నించడం కూడా నువ్వు చేయవలసిన పని కదా అనేసరికి ఇంత లక్ష్మణస్వామి కూడా నిరుత్తరుడైపోయాడు.
అయిపోయి సుగ్రీవుడు వెంటనే మాట్లాడుతూ తత కంఠగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమదశ్చాసీత్తు సుగ్రీవో వానరేశ్వర. లక్ష్మణుడికి ఏం మాట్లాడాల, ముఖం ప్రశాంతంగా అయిపోయింది. లక్ష్మణుడు ప్రసన్న చిత్తుడయ్యాడని తెలుసుకున్న వెంటనే మెళ్ళో వేసుకున్న మాలలన్నీ తీసి తెంపి అవతల పారేశాడు సుగ్రీవుడు. తెంపేసి వాలి దౌర్జన్యం కారణంగా అన్నిటినీ కోల్పోతే ఇచ్చిన మహానుభావుడు రామచంద్రమూర్తి, అటువంటి స్వామికి నేను ఉపకారం చేయకుండా ఉండడమా? ఆయన పరాక్రమాన్ని మర్చిపోయానా? 7 సాలవృక్షాల్ని ఒక్క బాణంతో కొట్టాడే, పర్వత గుహలోకి వెళ్ళి పాతాళానికి తాకి వచ్చి బాణతూడీరంలో చేరిందే, ఒక టంకారం చేస్తే ఇలా తిరిగే లోపల వాలి గుండెల్లో బాణం గుచ్చుకుందే, అంత వేగం ఉన్నవాడే. అటువంటి స్వామి పట్ల నా విశ్వాసం కించిత్ కూడా చెక్కు చెదరలేదు. ఎదికించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. నేను ఏదో కొద్దిగా హద్దుమీరిన మాట వాస్తవం, కానీ నేను అపరాధం మాత్రం చేయలేదు. నాకు రాముడి మీద ఏ విధమైనటువంటి తక్కువ భావన లేదు. నకశ్చిన్నాపరాధ్యతి, అపరాధం చేసిన వాడిగా నన్ను చూడవద్దు అన్నాడు. వెంటనే లక్ష్మణస్వామి సుగ్రీవుడితో మాట్లాడుతూ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సంగ్రామేశ్వరివర్తిన ఉపపన్నంచ యుక్తంచ సుగ్రీవ తవ భాషితం. నాకు తెలీదా సుగ్రీవ, నువ్వు ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, యుద్ధ విశారదుడివి. నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. దోషజ్ఞ సతి సామర్థ్యే కోన్యో భాషితుమర్హతి వర్జయిత్వా మమ జ్యేష్టం త్వాం చ వానరసత్తమ. ఏదైనా పొరపాటు ఉంటే ఇతరులు చెప్తే దాన్ని గ్రహించి ఆ పొరపాటుని దిద్దుకోగలిగిన ఔదార్యం, ఆ పెద్ద బుద్ధి రాముడికి ఉంది, నీకుంది. మీ ఇద్దరిలో చూశాను నేను ఈ గొప్ప గుణం. సదృశ్చాపి రామస్య విక్రమేణ బలేన చ సహయా దైవతైర్దత్త చిరాయ హరిపుంగవ. రాముడు పరాక్రమంలో ఎంత గొప్పవాడో సుగ్రీవా నువ్వు కూడా అంతే గొప్పవాడివి. యథార్థం చెప్పాలంటే ఇన్ని కష్టాలలో ఉన్న మాకు దైవం ఇచ్చిన గొప్ప సహాయం నువ్వు. నిన్ను చూసుకుని మేము ఊరడిల్లాం. సుగ్రీవుడు సహకరిస్తాడని ధనువు చెప్పబట్టి శాంతి పొంది ఇక్కడికి వచ్చాం. యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయా త్వం పరుషాణ్యుక్త తచ్చత్వం క్షంతుమర్హసి. నేను రాముడి యొక్క శోకాన్ని చూసి తట్టుకోలేక కోపాన్ని పొంది వద్దు వద్దు అని చెప్పినప్పటికీ నీతో పరుషంగా మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి ఈ పరుషమైన మాటలు మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించు. మనం రాముడి దగ్గరికి వెడదాం. నీ స్నేహితుడు శోకంతో ఉన్నాడు, ఆయనని నీ మాటలతో ఊరడిల్ల చెయ్యి. సంతోషంగా ఇప్పుడు సీతాన్వేషణకి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామన్నాడు. అందరూ ఎంతో సంతోషపడిపోయారు. ప్రసన్న హృదయుడైనటువంటి లక్ష్మణస్వామితో ప్రసన్న చిత్తుడైనటువంటి సుగ్రీవుడు తారవంక చూసి బహుశా చూపులతో అభినందించుంటాడు, ఎంత గొప్ప కార్యాన్ని సాధించావని. బయలుదేరి వెడుతున్నాడు. ఆ బయలుదేరి వెళ్ళినటువంటి వాడు రాముడి దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరి వెళ్ళినవాడు వెంటనే వెళ్ళిపోతాడా? మరి కిష్కింద నుంచి బయలుదేరి ప్రస్రవణ పర్వతం వరకు నడిచి వెళ్ళొద్దు. వెళితే రేపు సాయంకాలం మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారన్న విషయాన్ని పరిశీలనం చేద్దాం. ఇప్పుడు కొంతసేపు రామనామం చెప్పి మన సంప్రదాయం ప్రకారం, తదనంతరం మంగళహారతి. మంగళహారతి కూడా చాలా బాగా ఇవ్వాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఎవరు? మా మంజూష. మా మంజూష అని ఎందుకన్నానంటే నాకు ఓ కూతురు లాంటిదే అమ్మాయి, మరి మేనల్లుడి భార్య కూతురేగా, అందుకని నేనంటాను, మీరు అనండి. గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సగును రామనామము శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలె శ్రీరామనామము
బ్రహ్మపుత్రకరాబ్జ వీణా పక్షమైనది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. తుంటరీ కామాదులను మరి మంట కలుపును రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.